క్రీస్తు యేసు నామములో గర్భిక వరపోషణ ప్రియ జనాంగమ విరసీవ అపోలిక వరపోషణ బహుళిక వరపోషణ ఆయన యొక్క స్వరం విరసి ఓ విరసి బహుళిక వరపోషణ సముద్ర తరంగములాగా దేవుడు బహుళిక వరపోషణ కరుడన పోషణ వినిపించగలిగిన దేవుడే తోపుల బిడ్డలరా క్రీస్తు యేసు నామములో అందరం కూడా ప్రభు వైపు చూద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మహిమనొందుతూ ఆయన యొక్క ఉచితమైన కృప చేత మన మధ్యనాన్ని సంచరించి ఆనందపడిన దేవుడుగా ఈ నోట చేసిన స్థితి ఆరాధన ప్రభు అంగీకరించి మహిమనొందిన తండ్రిగా తన బిడ్డల ద్వారా తన యొక్క ఉచితమైన కృప చేత మీకేం అనుగ్రహిస్తూ ఉన్నాడో బహుళిక వరం పోషణ నీవు కనిపెట్టు ఈ సమయాన్ని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ధనమైన నామలో ధరంలీక వరం పోషణ క్రీస్తు యేసు మహిమలో చేసిన స్థుతి ఆరాధన ద్వారా మీకు అందించే నిరక్షిత వర పోషణ ఓ బహుమానం ఏంటో ప్రభు తెలియజేయబోతున్నాడు. ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన నామలో నిరాశిక ఉచితమైన ప్రపంచ ప్రమందరం కూడా మౌనంగా ప్రభు వచ్చింది. ప్రియ బిడ్డలు, మీ ఆరాధన నేను అంగీకరించాను నా బిడ్డ ఆమె పలకండి. ఈ క్రమం ఇలాగే జరుగుతుంది. నా కుమార్తెకి ఇచ్చిన నా హస్తకార్యాలతో ఇలాగే జరిగిస్తాను నేను. అద్భుతంగా క్రీస్తు మహిమ పరిచర్యలో ఆరాధన ఎట్టి రీతిగా జరగాలో ఆ క్రమాన్ని నేనే నేర్పిస్తున్నాను నా బిడ్డలో. ఆమె పలకండి, ఆమె పలకండి. ఇప్పుడు వాక్యం ద్వారా నా కుమార్తెను నిలబెట్టి దాంట్లో ఉన్న మర్మాలు నా కుమార్తెకి బయలుపరుస్తున్నాను. అవేంటో పరిశుద్ధాత్మ తండ్రి నా బిడ్డను నేను నిలిపి ఆ బిడ్డతో నేను పరికించబోతున్నాను. మీకు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని తండ్రి గ్రహించబోతున్నా. హృదయం పెట్టి ఆలకించండి. నా కుమార్తె ద్వారా పలికించే మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. ఇప్పుడు అదే జరగబోతుంది. వినండి, మీరు నా కుమార్తెని నిలబెట్టబోతున్నారు. బలంగా నా కుమార్తెని బలంతో నింపి నిలబెట్టబోతున్నాను. ప్రభు అంటున్నాడు, నువ్వు నేను కూడా దైవ స్వరాన్ని బహుళిక వర పోషింది నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తూ నీకు సేదనిస్తూ విరహలీక వర పోషింది మంచి కాపరిగా నడిపించే దేవుని వైపు నీ మనసు పెట్టు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరక్షిక మహంద్ర గ్లోరిక వర పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చేత ప్రియ సంగమ ధరహలీక వర పోషణ ఇంకా మీ ఎదుట కోట్లుగా రాక్షిక వర పోషణ ప్రజలున్నారు. ఎందుకో తెలుసా? దిరక్షిక మహంద్ర గ్లోరిక వర పోషణ ప్రభు యొక్క కనికరం పొందటానికి దిరక్షిక వర పోషణ నీ మనసు కూడా ఉండాలి. కనికరం కలిగి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు సందేశాన్ని వినగలిగే వారిగా ఉండాలని నీ మనసు కూడా పెట్టాలని ప్రభు సెలవిస్తున్నారు. యేసు క్రీస్తు ఘనమైన నామములో సందేశానికి ముందుగా ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క ఉచితమైన కృప చేత నిలబడుతున్న సేవకురాలు బట్టి క్రీస్తు యేసు ఘనమైన నామములో నా మాట మీకు అందిస్తూ దిరస్తిక వర కోసం ప్రభు నామాన్ని ఘనపరిచి కోసం
ప్రభువుకే మేము చెల్లించే రీతిగా దిరసిక పోషణ ఇస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత దిరసిక పోషణ ప్రార్థన పూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. మనమందరం యేసు క్రీస్తు ఘనమైన నామములో పోషణ క్రీస్తు యేసు ఉన్నతుడిగా అత్యున్నతుడిగా మహిమనుడుతూ బాహులిక పోషణ మనల్ని పరిశుద్ధపరుస్తూ మన అంతరంగా శుద్ధీకరిస్తూ మనతో మాట్లాడుతున్న దేవుని వైపు పోషణ మనసు పెడుతూ ప్రార్థన పూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిశ్చంతగా దేవుని యొక్క నామం బాహులిక పోషణ గణపరచబడి రీతిగా ఈ మనసును పెట్టుకోవడానికి క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో క్రీస్తు యేసు గరుడుగా మహాగరుడుగా దిరసికవర పోషణ వాహికవర పోషణ మను పండితుగా దిరసి సాధికవర పోషణ ప్రభు పేరిట ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమగల మాత శ్రీ మోటెన్ స్తోత్రం గమనితం పదేవని చంద్ర ప్రభా పైపురాన్ని ఐదుగురం ఎందుకంటే ప్రభా అయ్యా మంచిగా నామదగిన దేవుడు తండ్రి దిరసికవర పోషణ ఈ ముట్టిన తెలుగు నింపు కనసాగించిన దేవుడు మా తండ్రి నా నోటి వాడుకుంటాగా మీ సహాయం లేచి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నేను చేరువచ్చిన బిడ్డలందరూ కూడా వినగలిగేటట్లుగా వినగలిగిన చూడను గ్రహించుకోగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీరు తోడుకుంటే నడిపించమని యేసు క్రీస్తు శక్తి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ సంఘము నీతో ఉన్న దేవుడే మరొక మాట నీకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు నిత్యంతగా బహుళిక వార పోషణ ప్రభువే నా కాపరిగా ప్రభువే నా అధికారిగా నాతో మాట్లాడుతున్నాడు అనే మనసు నీలో ఉంచు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆ మాటను నీకు అందిస్తూ ప్రభు సంతోషపడతాడు. నీకు అందిస్తూ ప్రభు ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకు అనగా కాపురి వైపు నీ మనసు లేకపోతే, కాపురి వైపు నీ దృష్టి లేకపోతే, కాపురి మీద నీ ఆలోచన లేకపోతే నువ్వు వినలేవు, గ్రహించుకోలేవు. కనుక ప్రియ సంగమా మన కాపురి ఓ బహుళిక వర పోషణ ప్రభువే ఆ ప్రభు మీద నీ మనసు పెట్టి ప్రభు ఆలోచనలు వినని ప్రభు సహిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆ ప్రభు పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు దాని యొక్క ప్రత్యక్షత బహుళిక వర పోషణ మనకి గుణపరుస్తూ బహుళిక వర పోషణ వాళ్ళ ముందు తీసుకెళ్తున్న దేవుడుగా దిరసిక వర పోషణ యేసు ఘనమైన నామములో రీతిగా కొనసాగిస్తున్నందుకు మీకు స్తోత్రం అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రియ కుమార్తె సుసన్న కొలికి తీసుకున్నాడు ప్రభు. స్తంభానిగా నిలబెట్టిన దేవుడికే మహిమ. తండ్రి నేనుండి తండ్రి ప్రభు నిలబడి మాతో మాట్లాడుతున్న తండ్రి మీకే మహిమ మహిమ
ప్రధాన కాపరి ఆయన ప్రభువే మనతో మాట్లాడు. ప్రధాన కాపరి ఆయన క్రీస్తు మనతో మాట్లాడే ప్రభువుగా ఉన్నాడు కనుక ప్రియ సంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పోతాడు నాతో మాట్లాడి మన్మనకు అనే రీతిగా మాసం ఉంచాలని ప్రభు సెలవుస్తాను. యేసు క్రీస్తు ధనలో ప్రభు అంటున్నాడు నా ప్రియ కుమారులారా, మీరు ఇష్టపడుతున్నారా ప్రభు సందేశం సందేశాన్ని వినటానికి ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా తండ్రి కుమార పంపు దాసదేవులతో ఉచితమైన కృప చెప్పాను ఈ సమయంలో కోసం ఈ యొక్క దేవుని యొక్క ఘనమైన నామలో నా ప్రియ బిడ్డలారా దరసి వార పోషణ ఏ అధ్యాయం వస్తుందో ఏం చెప్తాడో దేవుడని మీరు వాళ్ళ సేవకురాలకు భయమే మనందరికీ భయం. ఎందుకు అనగా ప్రభు పేరుతో చేరవచ్చిన ప్రతి బిడ్డ కూడా భయభక్తులతో ప్రభు మాటను ఆలోచించే వాళ్ళు మనం ఉండాలి. కనుక ప్రభు అంటున్నాడు మలాకి గ్రంథం 3 గ్రంథం నామలు ఈ సమయంలో మలాకి గ్రంథ ఎవరు మలాకి గ్రంథకర్త ఎవరు అనుకుంటారు? పరిశుద్ధాత్మలో మలాకినే రాశాడు అని మనమందరం నమ్ముతూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు గ్రంథకర్త ప్రభువే అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు నామమున నామములో మాట ఆయనదే రాసింది మలాకి పోతుంది. క్రీస్తు యేసు నామమున నామములో దాన్ని ఉద్భవంతో చేసింది ప్రభువే అని ప్రార్థన చేస్తాను. యేసు క్రీస్తు నామమున నామములో నా ప్రియ బిడ్డలారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు నామములో 3వ అధ్యాయం మనం బ్రహ్మని ప్రభు క్రీస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు. నాకు ముందుగా మార్గం సిద్ధపరిచికై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చిను. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చే దినములు ఎవరు సహింపగలరు? ఆయన ఆగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసారి అగ్ని వంటి వాడు, శాఖల వాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయబడినట్లు కూర్చుని ఉండను. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారులను నిర్మూలన చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయను. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదా వారును యెరూషలేము నివాసులను చెయ్యి నైవేద్యములు యెహోవాకు ఎంపుగా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు నామములో ఓ ప్రియ బిడ్డలారా తండ్రి అంటూ ఉన్నాడు సభలో. తండ్రి దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత బిడ్డలుగా మనందరికి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఇంతేనా నీవు నేను కూడా ప్రభు కొరకు ఏ విధంగా నిర్మలంగా మనం సిద్ధపడాలో ప్రభు మనకు చేస్తున్నాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచటకై నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుతున్నాడని సైనికులు అధిపతి ఎదుగుతూ వస్తున్నాడు. క్రీస్తు యేసు నామములో ఆయన ఆలయానికి వచ్చుచున్నాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. వచ్చే దేవుడు అనగా ఆయన దూత అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు నామములో ఆ దూత మీ దగ్గరకు వచ్చిన పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చిన వర్తమానము అని ప్రభు సెలవుతున్నాడు. క్రీస్తు యేసు నామములో ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచటకై నేను నా దూతను పంపిస్తున్నాను. ఆయనకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన దూతను పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా కోట్ల కొద్దిగా భారతీయులు ఉన్నారు బిడలగా అని ప్రభు అంటున్నాడు. ఎవరు? భారతీయులు. వీరు నశించుకోకూడదని చెప్పేసి అంటే దేవుడు తన ఆత్మను మన మధ్యలో పంపిస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మరొకసారి అంటున్నాడు. అదే రీతిగా
కోట్ల కొలదిగా అమెరికన్స్ ఉన్నారు. ఓ ప్రియ బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా మనం వినాలి పాఠం అంటున్నాడు. ఎందుకు అనగా, నా ప్రియ బిడ్డలారా, దిరస్సీక పోషణ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన యొక్క ఘనమైన నామములో నీవు పొందాలి. ప్రభు ప్రేమను ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రి అంటున్నాడు, మనం ఎవరి వైపు మన మనసు పెట్టి మరిగా మనం ఎదుర్కొనగా ప్రభు అంటున్నాడు, అమెరికన్స్ అంటే ఏంటి అని ప్రభు అంటున్నాడు. వాడు ఉన్న దేశాన్ని బట్టి వాళ్ళ రీతిలో పిలుస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, సమయంలో నువ్వు భారతీయుడుగా ప్రభు నామాన్ని కనపరిచబడ్డగా, ప్రభు యొక్క ఘనమైన నామాన్ని గొప్ప చేస్తూ కుమార్తెగా కుమారుడుగా ప్రభు సన్నిధానంలో నీ ఉన్నావని చెప్పి ప్రభు సర్విస్తున్నాడు. తెలుసా, నేను నా దేవుడితో సాంగత్యము అనుకుని ప్రజలు మభ్యపడుతూ ద్రోసికోవడం కోసం భ్రమపడుతూ దేవుడు లేని బ్రతుకుతున్నారు. అయితే నా ప్రియ బిడ్డలారా, భారతీయులుగా నేను ప్రేమించానంటాడు. ఎందుకో తెలుసా, పరివారం కోసం ఇచ్చాను. మీరు ఉన్న స్థితి ఏంటో మీరు ఎరిగి ఉన్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు తల ఎత్తితే, మీ కళ్ళు డప్పులు ఎత్తితే మీకు కనపడేది విగ్రహమే. అయినను ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించి తన యొక్క దాస్యానికి నిలబెట్టాలని ప్రభు సేవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో నీలో నా ప్రేమ పొందాలి అని ప్రభు మాట్లాడుతున్నాను. నువ్వు ఒక అన్యురాలుగా, నువ్వు ఒక అన్యచరుడుగా దేవునికి మనుషులు ఎదుట ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, అన్యుడినే ఏర్పాటు చేసుకున్న దేవుడిగా, అన్యుడినే పిలిచిన తండ్రిగా భారతీయుడు అని అన్నాడు ప్రభు. అన్నంత మాత్రాన ఇక్కడ మనుషుల మధ్య వ్యత్యాసం ప్రభు మనకి తెలియచేయట్లేదు. కానీ నీ ఉన్న స్థితిని బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంగమం పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు ప్రభువు యేసు క్రీస్తు ఎవరు దేవుడు అని లోకం పలుకుతూ ఉన్నదంటే, ఓ పలానా వాడు దేవుడు, ఓ పలానా వాడు దేవుడు అని అంటూ ఉన్నారు. ఆయనను భక్తి లేని జనముగా, ఆయనను ప్రేమ లేని జనముగా ఓనాడు అని ప్రభు అంటున్నారు. అయితే నా ప్రియ బిడ్డలారా, ఆ ప్రేమ నీ ఎదుట ఉంచి ప్రభువే ఆ ప్రేమను నేను వదిలి చేయటానికి నా ఆత్మతో మీ మధ్య సంచరిస్తానని ప్రభుత్వం క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియులారా, ధన్యులని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ఈ భాగ్యం నీది అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మా దేవుడు అయితే దేవుని గొప్ప చేయలేని పరిస్థితులు, దేవుని ఘనపరచలేని దేవుని కంటే ఎక్కువగా దేవుని నామాన్ని గొప్ప చేయలేక తను తాను గెలిచిన పరిస్థితులు పలు రీతులుగా మనం చూస్తూ ఉన్నామంట మనం పలుకుతున్న పట్టణాలను బట్టి. అయితే ప్రభు అంటున్నాడు, ఈ సమయంలో నీవు తగ్గించుకుని దేవుడి నామాన్ని హెచ్చించే ఓ సంగమా దిరహ్లీకారం పోతుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో. ఇప్పుడు మళ్ళా ప్రభు అంటున్నాడు, భారతీయుడా అని ప్రభు అంటున్నాడు. ఎందుకో తెలుసా, ఇదే భాగ్యం అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రోగ్రియ సంగమం క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరహ్లీకారం కోసం దేవుడు అంటే అనగా దేవుడి నామాన్ని ఘనపరచలేక, దేవుడు అని చెయ్యక వివారాపోషణ ఉన్నాడు. మట్టిని తీసుకొని మాయారూపం చేసుకుని సేవించే జనాంగంగా మిగిలిపోయిన భారతదేశమా అంటున్నాడు ప్రభు. వివారాపోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ స్థితి మారుటకి మీరు నీ మధ్య సంచరిస్తారని ఘనమైన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎన్నికలని పట్టణమా తెలుసు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నిలబడగలిగే స్థితిని అనుగ్రహించినట్టు ప్రేమించారు దేశమా అని ప్రభు క్రీస్తు యేసు
ఘనమైన నామములో ప్రేమించిన తండ్రి ఆయన నాకు తన దూతను పంపిన రీతిగా తన ఆత్మను మన మధ్య వచ్చి ప్రభువే మనతో మాట్లాడుతున్నాం. మాట్లాడే దేవుడికి లోకంలో నీవున్న స్థితిని బట్టి అంగడి నీవున్న స్థితిని బట్టి దేవుని ఎరగని జనంలోని ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, మీ రూపును మార్చుటకే ప్రభు నిన్ను ప్రేమించి లోకంలోని కావాలని కోసం మీతో పాటు జనాంగాన్ని సమకూర్చబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఎందుకు జనాంగాన్ని సమకూర్చబోతూ ఉన్నాడు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత గోప్రియ సంగమం యేసయ్య మా మధ్య ఉన్నాడు, యేసయ్య మాతో ఉన్నాడు అనే చెప్పే ధైర్యం మనలో ఉన్నదా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు రాబోతున్నారు ప్రజలు. ఎందుకో తెలుసా? యేసయ్య మీ మధ్యలో ఉన్నాడు, యేసయ్య మీలో ఉన్నాడు అని గ్రహించుకుని తిరిగి రాబోతుంది. ప్రపంచం అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక కాదనే వారు లేరు అంటున్నాడు ప్రభు. ఎందుకో తెలుసా ప్రియులారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన ప్రేమ ఆయన యొక్క ప్రేమ ప్రభు యొక్క ఆత్మ చేత బలం పొందుకుని అనేకులకు బలము ఇచ్చే రీతిగా, అనేకులకు ప్రభువులు చూపించే రీతిగా ఆయన ప్రేమ మీపైన పొందింది అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పొందే ఆ ప్రేమకు వెలకట్టలేవు సంగమా అంటాడు ప్రభు. వివాహ పోషింది క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పొంగిపోలే ప్రేమని అంటూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం ద్వారా. అగాపే ప్రేమ అంటున్నారు. అగాపే ప్రేమ, ఆ ప్రేమకు కొలత లేదు, ఆ ప్రేమకు హద్దు లేదు. కనుక ప్రియ దేశమా అని ప్రభు మళ్ళా మాట్లాడుతున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు ధన్యురాలివి అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నీ పేరిట ద్రోహంలోని కవర పోషణ ప్రభు యొక్క ఆత్మ విరస్థిత వర పోషణ ప్రపంచ దేశాలను పోగ చేయబోతుంది సంగమ విరస్థిత వర పోషణ. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇది అంత్యకాలం, అంత్య దినములు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీవు జాగ్రత్త బహు జాగ్రత్త సంఘమని ప్రభు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ఎప్పుడు కూడా మహిమలందే తండ్రి ద్రోహంలోని కవరం కోసం నిన్ను బలపరిచే దేవుడు కనుక ఆ మహిమలందే దేవుని వైపే నీ మనసులో పెట్టు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఓ క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. క్రైస్తవ్యం నీ జీవితాన్ని మార్చిందా అని ప్రభు అడుగుతున్నాడు. క్రైస్తవ్యం నీ జీవితాన్ని మార్చిందా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రైస్తవ్యం అనేది జీవితాన్ని మార్చిందా అని ప్రభు మాట్లాడుతున్నాడు. సమయం క్రైస్తవం అనేది ప్రభు ప్రజల మధ్య ఏ రీతిలో ఉన్నదో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ బిడ్డలారా, క్రైస్తవం అనేది ఒక దినసికగా పోషణ వేషముగా మారిపోయింది లోకంలో అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసు ఘనమైన నామములో వేషధారి పోషింది మీరు ఎక్కడ దాగి ఉంటారు అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రైస్తవం అనేది వేషధారణ భక్తిగా మారిపోయింది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ ప్రియ సంగమ, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసు వాక్యమైన దేవుడు. ఆ వాక్యం క్రైస్తవ జీవితంలో అనుభవపూర్వకముగా మనుషుల్లో ఏ మాత్రం కూడా కనబడే దినాలుగా మారిపోతూ ఉన్న దినాలు కనుక నేను జాగ్రత్త. క్రీస్తు యేసు ఘనమైన క్రైస్తవ బిడ్డగా మీకుండవలసిన ముఖ్య లక్షణము, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా ప్రభువు కనబడాలి, మీ ద్వారా చూసే వారికి ప్రభువుని ద్రోహంలోనిక మహింపరిచే రీతిగా మీ జీవితం ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అటు రీతిగా మనం ఉన్నామా అని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ ద్వారా ప్రభు కనబడాలి ఎదుటి వారికి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ ప్రియ సంగమా,
నీ ద్వారా ప్రభు ఎప్పుడు కనబడతాడు, ఏ రీతిగా కనబడుతూ ఉంటాడు. నువ్వు సంఘం మధ్య గంతులు వేస్తే ప్రభు కనపడుతూ ఉంటాడా? నువ్వు సంఘం మధ్య అల్లరి చేస్తే ప్రభు కనపడుతూ ఉంటాడా? నువ్వు సంఘం మధ్య సంగీత నాదాలు చేస్తే ప్రభు కనపడుతూ ఉంటాడా? యేసు అంటున్నాడు సమయంలో, ప్రియ సంగమా బహు జాగ్రత్తగా నువ్వు ఆలోచించు, నీళ్ళ నుంచే సద్భావం బయటకు రావాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ సద్భావం నేను ఎక్కడికి నడిపించదంటే ఈ ద్వారా కోసం పరమంద ఆశీనుడైన ప్రభు యొద్దకు గురి యొద్దకు నడిపించేదిగా ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వారం క్వశ్చన్, సద్భావము నీలో రావాలని ప్రభు సెలవిస్తున్నాడు. సద్భావం ఎందుకు రావాలి, ఏ రీతిగా రావాలి అని ప్రభు అంటున్నాడు. ఓపిక సంఘమా, సద్భావము అనేది ఏ రీతిగా ఉంటుంది, మంచి గుణము అనేది ఏ రీతిగా ఉంటుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తోటి వ్యక్తి నశించిపోతూ ఉన్నప్పుడు, నీ తోటి వ్యక్తి దేవుడికి దూరంగా జీవిస్తున్నప్పుడు నీలో సద్భావం కనబడుతూ ఉన్నదా, నీలో సద్గుణం కనబడుతూ ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఘనమైన నామములో పిల్లల కోసం తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు యొక్క ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? మనలో నుంచి సద్భావం బయటకు రావాలి, సద్భక్తి మనలో నుంచి బయటకు రావాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. రోజు రోజు నువ్వు వస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావు, అదే తీరున ఇక మీద నువ్వు ఉండకూడదు సంగమా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మాట తీరైనా, నీ ప్రియ తీరైనా ప్రభు నామాన్ని గణపరిచేదిగా ఉండాలి, ప్రభు నామాన్ని గొప్ప చేసేదిగా ఉండాలి సంగమా అని ప్రభు స్థాపిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో పోషణ ప్రభు అంటున్నాడు సమయంలో కనిపిస్తావు పోషణ. ఎటువంటి సాంగత్యంలో ఎవరికన్నా తెలుసా? ఒకవేళ మీరు ఎవరి ద్వారా వింటే చదువు సమీర అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ బిడ్డలారా, వారం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవే మాదిరివి, నీవే మాదిరివి, నా దేశమా నీవే మాదిరి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. విరోసిక వారం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మాదిరిగా నేను హెచ్చించి, మాదిరిగా నేను దీవించి, మాదిరిగా రోగులరిక వారం కోసం పట్టణాలకు, ప్రాంతాలకు, దేశాలకు భౌతిక వారం కోసం, ప్రపంచానికి భౌతిక వారం కోసం దేవుని యొక్క నామంలో తీర్చుటకే ఆయన మొదలుపెట్టిన కార్య విధానం ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ సంగమా విరాస్తిక వారం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అంటున్నాడు ప్రభు. మీ వారం కోసం టర్కీ దేశం నుంచి విరాస్తిక వారం కోసం ఎంతమంది ప్రభు యొద్దకు వెళ్తారో అక్షరాల్లో అంకిలో చెప్పవచ్చు. ఎందుకనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో భక్తి భావాల రీతిగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ఓపిలాగా విరాస్తిక వారం కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇటువంటి భక్తితో విరాస్తిక వారం కోసం గడిచిపోతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. సంవత్సరములు గడిచిపోతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. వారం కోసం ఇటువంటి భక్తితోనే సంవత్సరాలు కాలం విరోసిక వారం కోసం గతించిపోతుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ శివరా కోసం ప్రభు యొక్క ఉచితమైన కృప చేత దేశంలో గతించిపోతున్న కాలంలోనే నీవు కూడా ఉన్నావు సంగమం. ఓ సంగమ విరోసిక వారం కోసం నీ కొరకు కాలం నిలిచి ఉండదు, కాలం వెళ్ళిపోతూ ఉన్నది. ఏ రీతిగా అనగా గాలికి పట్టు ఎదుర్కొన్న రీతిగా కాలం గతించిపోతుంది. ఓ సిగ్గుమాలిన జనారా రండి, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఎంతో ప్రియమైన బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో ఆయన అంటూ ఉన్నాడు, ఆలయమునకు హఠాత్తుగా మన దూతను ఆయన పంపుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం శ్రమిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ పరిశుద్ధాత్ముడే నేను నన్ను బలపరచడానికి, మీ ద్వారా అనేకులకు మాదిరి చూపించడానికి, మీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడటానికి, మీ ద్వారా అనేక పట్టణాలు కట్టబడటానికి, మీ ద్వారా ద్రోహులు కావడం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పెళ్లి సంఘముగా సిద్ధపడటకు ప్రభు ఏర్పాటు చేసిన సంఘమా ద్రోహులు కావడం కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో సాగిపో. వాటిని జాగ్రత్తగా వినని ప్రభు సర్వస్వం దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత యూరప్ అన్నాడు. మళ్ళీ ఆ దేశం నుంచి ద్రోహులు
ప్రభు పరిశ్రమ చేస్తారంట. పోషణ ఎవరు చేరవచ్చే ప్రజలు ఎవరు ఎవరు అని వెతుకుతూ ఉంటే కంటికి కనపడడం లేదుగా ప్రజలు ఉంటూ ఉన్నారు. అయితే నువ్వు లెక్కిస్తే కోట్లు, నువ్వు లెక్కిస్తే మిలియన్ సంఖ్య, నువ్వు లెక్కిస్తే బిలియన్ సంఖ్య. అయితే ప్రభు అంటున్నాడు క్రీస్తు యేసు నామములో ఇది ఈ లోక పరిస్థితి. నా ప్రియమైన బిడ్డలారా, తండ్రి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్త ఆరంభించు. ప్రభు యొక్క నామములో నీకు బలపరచుటకు, నిన్ను సిద్ధపరచుటకు మీరు ద్వారా అనేకులకు మాదిరి చూపించడానికి ఈ సమయంలో ప్రభు మనం దర్శించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గమనించినట్లయితే 3వ వచనం 3వ అధ్యాయం, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. మీరు బతుకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైనికులు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియమైన బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. సమయంలో నీవు 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 జాగ్రత్త అని ప్రభు సెలవిస్తాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే హఠాత్తుగా మీ మధ్యను సంచరించడం మొదలు పెట్టాడు అని ప్రభు సెలవిస్తాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇది ఎట్లా సంభవించింది, ఎవరు అడిగితే వచ్చింది పరిస్థితి అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క వాక్యము ప్రభు యొక్క మాట నెరవేర్పు అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి ద్రోహోగ్లోరిక వరం పోషింది ఉన్న పట్ల ఈ సమయంలో ప్రభు అంటున్నాడు ద్రోహోగ్లోరిక వరం పోషింది దివసిక వరం పోషింది. నెదర్లాండ్ దేశానికి ఒక వ్యక్తిని పంపిస్తారంట ఉన్న పట్ల ప్రభు అంటున్నాడు. ఆ వ్యక్తి అక్కడికి ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అని అంటే ప్రభు యేసు ఘనమైన నామములో నా సువార్తను చాటిపోతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ సువార్తను చాటుటకే పలు దేశాల్లో ద్రోహోగ్లోరిక వరం పోషింది నా ఆత్మ చేత బలపరచబోతున్నాను సంగమా అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ద్రోహోగ్లోరిక వరం పోషింది నువ్వు జాగ్రత్త అని ప్రభు సెలవిస్తున్నాడు. నా మాటలు మీ మదిలో ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమం, ఎందుకు ఈ మాట నీకు తెలియజేస్తున్నాడు ప్రభు? రాబోతున్న దినాలను బట్టే ప్రభు నీకు మాట్లాడుతున్నాడు. రాబోతున్న పరిస్థితులను బట్టే ప్రభు నీకు చెబుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ కాదు మరొక స్థలంలో నివాసం చేయవలసి వచ్చిన అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు మాటే నీ నోట ఉండాలి, అందుకే సిద్ధపరుస్తున్నానని ప్రభు సెలవిస్తాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో దిరహిక వరం పోషణ నా మాట నీ నోట్లో ఉంచి నేను పంపుతున్నాను పలు దిక్కులకు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో దిరహిక వరం పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా. మళ్ళా హఠాత్తుగా వచ్చిన ఇదిగో ఆయన వచ్చుతున్నాడండి సైన్యంలో అధిపత్యాలకు సెలవిస్తున్నాడు. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగపడగా ఎవరు కోరగలరు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకుల వాడిని సబ్బు వంటి వాడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఇదిగో ఆయన వచ్చుతూ ఉన్నాడని సైన్యములకు అధిపత్యాలు ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన కంటే ముందుగా ఎవరు పంపాడంటే తన దూతను పంపినట్టుగా మార్గం సిద్ధపరచడానికి తన దూతను పంపినట్టుగా ప్రభుత్వ లేఖన సెలవిస్తున్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడంటే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు, ఆయన ఆగపడగా ఎవరు గౌరవగలరు, ఆయన చూస్తూ ఎవరు గౌరవగలరు, ఆయన వచ్చే దినాన్న ఎవరు సహించగలరు అని ప్రభు అంటున్నాడు. ఓ ప్రియ దేశమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా ప్రియ జనాంగము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభు అంటున్నాడు. ఈ సమయంలో క్రీస్తు ఘనమైన నామములో మీ జీవితాన్ని మార్పును మించి అనేకులకు మాదిరిగా నిలబెట్టబోతూ ఉన్నాను. మీకు ఇష్టమైన సంగమాన్ని యేసు క్రీస్తు ఘనమైన నామములో అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత సమయంలో పాల్గొంటున్నాడు. నువ్వు వెళ్ళుటకు ఇష్టపడుతూ ఉన్నావా? పంపిన స్థలానికి నువ్వు వెళ్ళి ఇష్టపడుతూ ఉన్నావా? నామంలో పంపిన స్థలానికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నామని ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం ఇది. పిల్లగా వాగ్దానం ప్రకారం పంపిన దేశానికి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అన్నాడు ప్రభు.
ప్రియ వార పోషణ ఆమె నందం యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇది గొప్ప భాగ్యం మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమ క్రీస్తు యేసు ఘనమైన నామములో ధర వార పోషణ ఉన్నాడు. ఎందుకో తెలుసా, మీ ద్వారా దేశాలు మార్పు నందాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. మీ ద్వారా క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ ద్వారా దేశాలు రీతిగా మారుతున్నది. ఓ ప్రియ సంగమ పరమ ప్రభువే మీలో సంచరించి మీ రూపును మార్చి ద్రోహంలోనిక వర పోషణ మీ భక్తి భావాలు మార్చి ద్రోసిక వర పోలిక మాంగ సంద్రి మీ యొక్క గుణగణాలు మార్చి నేను ఒక మాదిరిగా చూపించబోతూ ఉన్నాడు. నీవే ద్రోహంలోనిక వర పోషణ మరొక పట్టణాన్ని కనబడబోతున్నాడు. నీవే మరొక పట్టణానికి కనబడబోతూ ఉన్నాం. ఏ రీతి కనుక ప్రభు బిడ్డ గాని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ రీతిగా దిరసిక వారిక వర పోషణ పండే కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఇక జాగ్రత్తగా పాటని వెళ్దామని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో అయితే ఆయన ఉచితము ఎవరు సహింపగలరు, ఆయన అగపడగా ఎవరు బారవగలరు. ఆయన కంసారి అగ్ని వంటి వాడు, సాగివాని శబ్ద వంటి వాడు, ఎంటిని శోధించి నిర్మూలన చేయవాడునట్లు కూర్చుని లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలం చేయు రీతిని ఆయన వారిని నిర్మలంగా చేయును. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో ధరహీక వార పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చూడండి సమలో ఈ వార పోషణ చెప్తున్నాను. ఓ ప్రియ బిడ్డలారా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చదివిన వాళ్ళు నిర్మలుగా చేస్తూ ఉన్నాడు. అంటే వెండిని శోధించి నిర్మలంగా చేసినట్లుగా, నిర్మలం అంటే పరిశుద్ధంగా చేసినట్లుగా దానిలో ఎటువంటి మస్తు అనేది ఎటువంటి చెడు అనేది లేకుండా దాన్ని శుద్ధి చేసిన రీతిగా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే నిర్మలుగా చేస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవుని లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలం చేయవేది ఆయన దాన్ని నిర్మలంగా చేయమని చెప్పేసి భూమి యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిర్మలుడుగా నీవు కావాలి, నిర్మలుగా నీవు కావాలి ఓ సంగమాన్ని ప్రభు సెలవిస్తుంది. కనుక ఆయన అంటే అని అగ్ని వంటి వాడిగా ఉన్నాడు, సాగు సబ్బు వంటి వాడిగా ఆయన ఉన్నట్టు ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత దిరసిక వర పోషణ నీ వారు అభ్యర్థించడం మమ్మీ ఇలా పండించు. కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత ప్రియ సంగమా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆయన వెండిని బంగారాన్ని నిర్మలం చేసిన రీతిగా నిర్మలం చేస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు నీ భక్తి భావాలు అని ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనగా మీ వేషధారణ, మీ క్రియ, మీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదో ప్రియ బిడ్డలారా గ్రహించుకోండి, ఇక మీద గ్రహించుకోండి అని ప్రభు సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో నువ్వు గ్రహించుకోవాలి, నువ్వు కొనసాగిపోవాలి. కొనసాగుటకే ప్రభు అంటూ ఉన్నాడు నా ప్రేమ మీలో పొందింది అని ప్రభు సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ పొందిన ప్రేమే ఆత్మ, పరిశుద్ధాత్మ మీ వారి కోసం తన ఆత్మ చేత నీకు బోధిస్తున్న పరమ తండ్రి మీ వారి కోసం నీకు స్తోత్రం చేసినట్టు ఉన్నాడు కదా. ఎప్పుడైనా సర్వ లోకాన్ని కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే వెండిని బంగారాన్ని పరిశోధించిన రీతిగా పరిశోధించబోతున్న తండ్రిగా ఉన్నాడు. కనుక ప్రియ సంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ భక్తి భావం అని ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని దేశాలు మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా ప్రియ సంగమ భక్తి భావాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన యొక్క భక్తి మోక్షానికి చేసేదిగా ఉందా, మన యొక్క భక్తి పరలోక రాజ్యానికి చేసేదిగా ఉందా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ భక్తి క్రీస్తు యేసు ఉచితమైన ప్రభు చేత ఆయన అంటున్నాడు కంసాలి
కంసాలి అగ్ని వంటి వాడు అని చెప్పేసి సెలవిస్తున్న తర్వాత సాకులు వాని సభ వంటి వాడు ఎందుకు ఈ మాటలను పలుకుతూ ఓ ప్రియ సంగమం, అగ్ని 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 ఏం చేస్తుంది అని ప్రభుత్వం అగ్ని ఏం చేస్తుంది మనలో ప్రవేశించి అగ్ని మనలో ప్రవేశించి ఇక్కడ సాకులు వాని సబ్బు ఆ కంసాలి వాని అగ్ని రెండు కూడా నిర్మూలన చేస్తున్నాయి. దేన్ని? వెండిని, బంగారాన్ని. అయితే వాటిని శుద్ధి చేయాలంటే వాటి మీద అవి ప్రోక్షించబడాలి. అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ బిడ్డలారా, మీ పని తన యొక్క ఆత్మను ప్రోక్షించి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ఆత్మలో కోసం నేను పరీక్షించే దేవుడిగా, నేను పరిశీలించే దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధాత్ముడు చేసే కార్యం పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఏం క్రియ జరుగుతూ ఉంటుంది? మన పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. కనుక ఓ ప్రియ సంగమ, ఆ ఆత్మ చేత నువ్వు శుద్ధి చేయబడాలి. ఆ ఆత్మ చేతే నువ్వు బయపరచబడాలి. ఎందుకు అనగా నీలో ఉన్న పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నీలో ఉన్న చెడు తొలగిపోవాలి. ఎవరు ఈ కార్యం చేసేది? ఒక సేవకుడా? ఎవరు ఈ కార్యం చేసేది? ఒక దైవజనుడా? ఎవరు ఈ కార్యం చేసేది? ఒక బోధకురాలు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ నీ మీద ఎప్పుడు ప్రోక్షించబడుతుంటుందో, ఆత్మ నీ మీద ఎప్పుడు దిగి వచ్చిందో అప్పుడే ఆ పాపాన్ని ఒప్పుకోగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఎందుకు అనగా ఆత్మ నీలో ఉండగా, పరిశుద్ధాత్మ నీలో కార్యం చేస్తూ ఉండగా పాపాన్ని విడిచిపెట్టే పరిస్థితులు దేవుడు మనకు కలుగ చేస్తూ ఉన్నాడు. ఒప్పింపజేసే పరిస్థితులు దేవుడు మనకు కలుగ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను మనలో ఉండగా పాపము మనకు దూరంగా పెట్టడానికే ఆ ఆత్మ మనలో క్రియ చేసేదిగా ఉన్నాడు. కనుక ప్రియ సంగమ, ఆ ఆత్మ చేతను పొందుతూ ఉన్నాం. నామలో తండ్రి దరక్షికవారం పోషింది తన యొక్క దూతను పంపిస్తూ వచ్చి పంపిన దూత పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మడే మీలో కార్యం జరిగిస్తున్నాడు. ఈ సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నాకే భేదాలు లేవు, నేను అందరినీ ప్రేమగా చూస్తాను అని చెప్పేదండి ఒక సహోదరు. అయితే ఆ సహోదరులో నుంచే కొన్ని నేను వెతికి తీయబోతున్నానని ప్రభు మాట్లాడబోతున్నాడు. నిలబడిన సహోదరుని ప్రభు అంటున్నాడు, నాకే భేదం లేదు, నేను అందరికీ ఒకటే రీతిగా బోధ చేస్తాను అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రేమించే మనస్సు ఈ బిడ్డలో లేదు అని ప్రభు అంటున్నాడు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసురాలైన ఈ కుమార్తె అంటున్నాడు, వారసురాలి కాలేదు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ తల్లులారా, పరిశుద్ధాత్ముని నేను బలపరిచేది, పరిశుద్ధాత్ముని నేను పరిశీలన చేసేది. కనుక నీవు జాగ్రత్త అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మళ్ళీ నీకు చెప్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఇక్కడ సేవకుడిగా ఉన్న దురస్థిక వారం పోషణ తన యొక్క కుమారుడు బట్టి అయ్యా నా సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని మన సంఘం ఎదుట చెప్తారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ బిడ్డ కొరకు ఎంత ప్రార్థన చేస్తావో నేను కాకుండా రాసి చేస్తానంటే ప్రభు. అయితే ప్రభు ఎదుట ఆ పరిశుద్ధాత్మ ఎదుట మనం ద్రోహంలోని కోసం ఎంతగానో మనం సంహరించుకోవాల్సిన వాడిగా ఉన్నాము, ఎంతగానో మనం పరీక్షించుకోవాల్సిన వాడిగా ఉన్నాము. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియమైన బిడ్డలారా, దిరస్థిక వారం కోసం ఇందుకొరకే సంఘములో తన సేవకులను నిలబెట్టిన ప్రభు యేసయ్య ఘనమైన నామములో మీ మాట కాదు, నా మాట కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? పలు దేశాల్లో అని ప్రభు అంటున్నాడు, పలు పట్టణాల్లో దిరస్థిక వారం పోతుంది. ప్రేమ లేకుండా పరిస్థితి, ప్రేమ లేకపోకుండా ఒకరినొకరు గ్లోరీగా పడడం కోసం విధులకు పిలిచిన పరిస్థితి. అయితే ప్రభు అంటున్నాడు, దిరస్థిక వారం కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు యేసు ఉన్నతుడిగా ఘనపరచబడటకు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఈ కాలంలో ఎన్నెన్నో కుటుంబాలు జరుగుతున్నాయి. ఒక సేవకుడు అంటే ఒక సేవకుని పడడం రీతిగా లేదు, ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి పడడం రీతిగా ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రేమ విందులు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభు అంటూ ఉన్నాడు సమయంలో, ఆ విందులో నా ప్రేమ ఉన్నదా, ఆ విందులో నా ప్రేమ ఉన్నదా, ఆ కూడికలో నా ప్రేమ ఉన్నదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆయన మనం ఏం చేయబోతున్నాడంటే నిర్మలుగా చేయబోతున్నట్టుగా భూమి యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక జాగ్రత్తగా గమనించుకోవాలి. యేసయ్య ఘనమైన నామములో దాగి ఉన్న పరిస్థితులను ప్రభు వెలికి తీసి మనం సరిచేసేవారు.
కనుక ప్రియ సంగమా, ఓ దరసిక వరపోషణ, ఓ దరసిక వరపోషణ, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన పట్టణం అన్నాడు ప్రభు. దిరసిక వరపోషణ, దిరసిక వరపోషణ, దిరసిక వరపోషణ, ద్రోహులిక వరపోషణ, ప్రభు ప్రేమ దిరసిక వరపోషణ, బాహ్లిక వరపోషణ, రుచి చూడని రీతిగా ప్రభు ప్రేమను కనుగొనలేని రీతిగా ప్రభు యొక్క నామాన్ని ఘనపరచలేని రీతిగా మిగిలిపోతుంది. అయితే ప్రభు అంటున్నాడు, యేసయ్య ఘనమైన నామంలో నా ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పే సంగతులు మీరు ఉదయం పెట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా, ఈ రీతిగా ప్రపంచం ఉన్నది. మీ రాకడ ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు? యేసయ్య ఘనమైన నామములో రాకడ కొరకు చూసే ప్రజలు అనేకులు, యేసయ్య చెప్పాడు రాబోయేదు అనే ప్రజలు అనేకులు. అయితే ప్రియ సంగమం, ఇది పరిస్థితి, విలోకం పరిస్థితి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? నీవేం చేయాలి అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు మాదిరిగా మారాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మనమందరం కూడా మాదిరిగా మారాలి. మారినప్పుడే ప్రభు అంటున్నాడు, నేను చూసి బుద్ధి తెలుసుకుని పట్టణంగా, నేను చూసి బుద్ధి తెలుసుకుని దేశంగా, నేను చూసి బుద్ధి తెలుసుకుని లోకంలో మారిపోతుందని ప్రభు శ్రమిస్తాను. యేసయ్య ఘనమైన నామములో ఆయన అంటూ ఉన్నాడు కదా, నశించడాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడే దిరసిక వరపోషణ, దిరసిక వరపోషణ, క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ బిడ్డలారా, ప్రభు యేసు ఉచితమైన ప్రభు చేత ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నేను చూసిన మారాలి. ఇటువంటి ఆలోచన నువ్వు ఎప్పుడైనా ఆలోచించవాంటున్నాడు ప్రభు. మనం చూసి మారాలి, వ్యక్తులు మారాలి అనే ఆలోచన ఎప్పుడైనా వస్తుందా అంటాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ సంగమా, దిరసిక వరపోషణ, నీ తండ్రి నువ్వు బలపరిచే దేవుడు, నీ తండ్రి నేను పోషించే దేవుడు. అందుకే అంటున్నాడు, మేతగల పట్టణము అన్నాడు. మేతగల పట్టణం, మేత మెయ్యాలి. నువ్వు దిరసిక వరపోషణ, ప్రభు కొరకు ఫలించాలి. మేత వేయాలి, ప్రభు కొరకు ఫలించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మేసే మేత ఎక్కడి నుంచి ఏ రీతిగా పంపబడుతున్నది అని అంటే ప్రభు అంటున్నాడు, పరలోకం నుంచే పరమ ప్రభువే పంపిస్తూ ఉన్నట్టుగా మన సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇక్కడ నిలబడిన సేవకులను బట్టి ఒక మాట మీరు పలకాలి బ్రాండ్. యేసయ్య ఘనమైన నామములో అక్కడ ఈ వాక్యాన్ని మీకు ప్రభు రాత్రికి ఎప్పుడైనా తయారు చేయబడా ప్రభు. ఎవరో యేసయ్య ఘనమైన నామములో ఈ వాక్యాన్ని ఎప్పుడు చెప్పారు యేసయ్య? ఇవాళ చెప్పాలని నా తల్లి బంగారు కొండ యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియ బిడ్డ, ఈ వారం కోసం ఎందుకు నువ్వు మాదిరి కావాలి అని ప్రభు అంటున్నాడంటే, నువ్వు నిలబడ్డాను ఇదే సందేశాన్ని ఇవ్వాలని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సంఘము ఈ రీతిగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్యని నువ్వు ఎక్కడ నిలబెడితే అక్కడ ఆయన మాట, ఆయన వాక్యం నువ్వు అందించే రీతిగా నువ్వు తయారు కావాలి. ఓ సంఘమాన్ని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీకు మాటలు రాత్రి చెప్పలేదు, అంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు నిలబడేంత వరకు కూడా చెప్పలేదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన నోట అన్నాడు ప్రభు, మన నోట తన మాట బయటకు వెళ్ళేదిగా ఆయన ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం నోట ఆయన మాట బయటకు వెళ్ళేటట్లుగా ఆయన ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే రీతిగా ఓ సంగమా, స్త్రీ అయిన పురుషుడైన ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడ నిలబడ్డా అక్కడ నీ నోట ప్రభు మాట బయటకు వెళ్ళే రీతిగా ప్రభు సహాయమే నీ వెంట రాబోతుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరసిక వరపోషణ, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చుతున్నప్పుడు అంటే ఎవరు సహింపగలరు, ఆయన అగపడగా ఎవరు ఓర్చగలరు అని ప్రభు అంటున్నాడు. కనుక ప్రియ సంఘము, ఆయన వచ్చినప్పుడు ఆయన అగపడగా నువ్వు సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎదురు చూసే వ్యక్తి వచ్చేస్తూ ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉంటే ఏం చేస్తా ఉన్నావు? ఇక్కడ వెతుకుంటే వెళ్ళిపోతారు, ఆయన కౌలు చేసుకుంటాం. అదే రీతిగా క్రీస్తు యేసు నీవు ఉండాలి సంఘమాన్ని ప్రభు సెలవిస్తుంది. ఎందుకో తెలుసా, ఆయన వస్తే ఎవరు సహింపగలరు. ఆయన వస్తున్నాడంటే ఆనందం నీలో ఉండాలి, ఆయన వస్తూ ఉన్నాడంటే సంతోషం నీలో ఉండాలి, ఆయన వస్తూ ఉన్నాడంటే ఆయన చూసే ఆశ అపేక్ష మనలో ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆయన అగపడగా ఎవరు వారగలరు, వారలేని స్థితి భూలోకంలో ఉన్నది. అయితే అభ్యాసంలో నీవు నిలబడి ఆయన కొరకు చూసే బిడ్డగా, ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డగా నీవు ఉండాలని ప్రభు సెలవిస్తుంది.
అంతగా మీ స్థితిని మార్చబోతున్నాను. నీకు ఇష్టమైతే ఒకసారి దేవుని నామమునకు స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఇప్పుడు న్యాయాధిపతులు వచ్చి నీ ఎదుట నిలబడ్డా, దివారం కోసం పెద్దలు వచ్చి నీ ఎదుట నిలబడ్డా, నీ నోట ఏముంటుంది అన్నాడు. ప్రభు మాటే మన నోట ఉంటుంది కనుక ఓ సంఘమా సమాజమా ప్రియపడులాగా సభలకు మిమ్మల్ని అప్పగిస్తారని తిరస్కరణ కోసం మనుషులకు మిమ్మల్ని అప్పగిస్తారని భయం వద్దు, మీ నోట నా మాట అన్నాడు. ఎందుకనగా రానున్న దినాలు అటువంటి భయంకరమైన ఘోరమైన దినాలు అని ప్రభు మాట్లాడుతుంది. కనుక తిరస్కరణ కోసం మీ నోట నా మాట అన్నాడు. మీరు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ కూర్చున్నా దేవుని యొక్క మాట మీ నోట ఉండే రీతిగా నువ్వు సిద్ధపడుతున్న సంగమా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, గౌరవలని గౌరవగల వారు ఎవరు అంటాడు. గౌరవగలిగే వారు కూడా ఉండని అవసరం లేదా? ఉండని అవసరం లేదు. యేసయ్య వస్తున్నాడంటే వస్తున్నాడంటే సంతోషం. యేసయ్య జీవితం చేస్తున్నాడు. జీవితం వాళ్ళకి సిద్ధపడ్డ వాళ్ళకి సంతోషం అన్నమాట. లేకపోతే జీవితం తీసుకుని వచ్చేస్తూ ఉంటే అయ్యో నేను పని చేయలేదు కదా అన్నట్టుగా మన స్థితి ఉండకూడదు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఓర్వగలిగే స్థితి ఎవరిది అని అన్నాడు యేసయ్య. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ నోట నా మాట ఉండాలి, నువ్వు సంసిద్ధంగా ఉండాలి అని చెబుతున్నాడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక మీరు ప్రయత్నించండి, నా రాకడ సమీపము అతి సమీపము అని ప్రభు మాట్లాడుతుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిరాశికపరం కోసం మీరు సిద్ధపడండి. దేని కొరకు మనం సిద్ధపడేది అంటే మనకు కావలసిన ఇళ్ల కొరకు, మనకు కావలసిన స్థలముల కొరకు, మనకు కావలసిన పొలముల కొరకు, మనకు కావలసిన భూభాగాల కొరకు, మనకు కావలసిన మన పితృరాజితాల కొరకు కాదు. ప్రియ సంగమం, క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు, రాకడ కొరకు మీరు సిద్ధపడు, రాకడ కొరకు మీరు సిద్ధపడు ప్రభు సెలవు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు సిద్ధపడే గుణం మొట్టమొదట నీలో కలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ నేను నిన్ను బలపరుస్తాను అని ప్రభు సెలవుస్తున్నాడు. బలపరచుటకే నిలబడిన నా సేవకురాన్ని కోసం తన ఆత్మ చేత నింపానని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇది సాక్ష్యం ఏ దినాన్ని ఎక్కడైనా నువ్వు చెప్పగలుగుతావని ప్రభు సెలవుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మాటను బట్టి ప్రభు మళ్ళా మనతో చెప్తున్న సంగతి ఏంటంటే ఇది నీ సాక్ష్యం అని ప్రభు అంటున్నాడు. ఎందుకో తెలుసా, నేను అడిగే వారికి క్రీస్తు మహిమ పరిచర్య ఎక్కడ ఏ రీతిగా అని అంటే నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావు ఇప్పటి వరకు కూడా. కానీ ప్రభు అంటున్నాడు, ఇక మీద నీ నోట చెప్పించగలిగే రీతిగా నా మాట ఉంచబోతున్నాని ప్రభు సెలవిస్తాడు. యేసయ్య ఘనమైన నామములో కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే ఏర్పాటు చేస్తున్న పరిచర్యగా కోసం మన జీవితాలను ఉజ్జీవింపజేసే తండ్రిగా బలపరుస్తున్న దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఈ మాట మన అందరి ఎదుట ఆయన చెప్పిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యంలో మనం చూసినప్పుడు 3వ వచనం, వెంటనే శోధించి నిర్మలం చేయవాడినట్లు కూర్చుని ఉన్నాము, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలను చేయను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎట్లా ఉన్నాడంట, కూర్చొని ఉన్నాడంటే. ఎందుకొరకంటే నిర్మలం చేయడానికి ఆయన కూర్చొని ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథాలు సెలవిస్తున్నాం. యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నీవు కూర్చున్న ప్రభు దగ్గరికి చేరి రావాలి అని ప్రభు సెలవిస్తున్నాం. యేసయ్య ఘనమైన నామములో మార్కెట్కి వెళ్తాం, మన వెంటనే బంగారాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాం? నిర్మూలన చేసే వ్యక్తి దగ్గరికి ఆయన కూర్చుంటాడు. ఏం చేస్తాడు? పొయ్యి పెడతాడు, పెట్టి దాన్ని ఎప్పుడు ఊదుతా ఉంటాడు అనమాట. నిప్పు తయారవుతూ ఉంటది. ఆ నిప్పు దగ్గరకు వెళ్తాం అనమాట. అయితే ప్రియ బిడ్డలారా, యేసయ్య కోసం అగ్నిలాగా ఆయన కూర్చొని ఉన్నాడు అని ప్రభు నాకు చేస్తున్నాడు. కూర్చున్న దేవుని దగ్గరకు నువ్వు చేరి రావాలి అని ప్రభు సెలవిస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో
అగ్ని వద్దకు చేరుకొచ్చే భాగ్యం నీకు కలిగించడానికే ప్రభు నీతో మాట్లాడుతున్నాను. యేసయ్య నామములో విరాశికవారం కోసం ప్రియ సంగమం క్రీస్తు యేసు నామములో లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం ఇచ్చేటట్లు లేవీయులు నీతిని అనుసరించి లేవీయులు అనగా ఎవరు అంటాడు ప్రభు. ప్రభు పని చేసేవారు అన్నమాట. క్రీస్తు యేసు నామములో ప్రభు పని చేసేవాడిని బట్టి ఎందుకు రాశారు, ఏ విధంగా రాశారు మళ్ళీ చదువుతాం. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారాలను లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు నైవేద్యం చేయాలి. క్రీస్తు యేసు నామములో నువ్వు చేసే నైవేద్యం ప్రార్థన నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరాలి అంటే అక్కడ ఏం రాయబడి తోసినట్టే నీతిని అనుసరించి అని ప్రభు యొక్క వైద్యం సాగిస్తుంది. క్రీస్తు యేసు నామములో నీతే దేవుడు అనుసరించి ఈ నైవేద్యం చేసే వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి ప్రభు నైవేద్యం చేయట్లు అని రాయబడి వచ్చింది. నీతిని అనుసరించి నైవేద్యము, నీతిని అనుసరించే నీ బోధ, నీతిని అనుసరించే నీ క్రియ ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు నామములో వారిని ఆయన నిర్మలుగా చేస్తున్నాడు. ఆ నైవేద్యం చేయనట్లు వెండి బంగారులను నిర్మలం చేయగా నిర్మలం చేస్తున్నట్లు ప్రభు యొక్క ప్రియ సంఘం మీతో ప్రభు మాట్లాడిన మాట విరాశికవారం కోసం మనసును పెట్టుకో. ఎందుకు అనగా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. మన జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, నిర్మాణం చేస్తూ ఉన్నాడంటే. నిర్మాణం చేయడం అంటే శుద్ధి చేయడం అన్నమాట. శుద్ధి చేస్తున్నాడు. ఎవరిలో కాదు శుద్ధి చేస్తుంది. మనల్ని లేవీయులు పని చేసేవారు, దేవుని పని చేసేవారు, దేవుని యొక్క యాజకులుగా ఉన్నవారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, చేసేవారు నిర్మలుగా మాట్లాడండి. వెండి బంగారాన్ని చేసినట్టుగా చూస్తున్నాడు. కారణం ఏంటి అంటున్నాడు, వెండి బంగారాన్ని చేసినట్టుగా చేస్తున్నాడు అంటే కారణం ఏంటి అంటున్నాడు. క్రీస్తు యేసు నామములో వెండిని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఎప్పుడు చెప్పి అంటున్నాడు. వెండే వచ్చింది ఇంకా మంచి బంగారం వచ్చిందండి. యేసు క్రీస్తు నామములో వెండిని బంగారం అగ్నిలో వేస్తే ఏమవుతుందంటే ఇంకా మంచిగా తయారయ్యేలా ఉంది అన్నమాట. క్రీస్తు యేసు నామములో మంచిగా తయారు చేయడానికి ఆయన నిర్మలంగా చేస్తున్నట్లు ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. ఎందుకు అనగా నీవు ద్రోహంలోనిగా ప్రభు యొక్క స్వామికుల్లోకి రావాలి. ఎందుకు అనగా ఆయన రాకడ సమీపం. ఆ రాకడ కొరకు నువ్వు సిద్ధపడితే నీ స్వారూప్యం ఎట్లా ఉండాలంటే ప్రభు స్వారూప్యం లాగా ఉండాలి అన్నాడు. ఆయన యొక్క స్వరూపం ఎటువంటిది అన్నాడు. మనకు వచ్చిన మాట చెబుతాం, ప్రేమ స్వరూపి, ఇంకా ఆత్మస్వరూపి, మహిమ స్వరూపి, సత్య స్వరూపి. కాబట్టి క్రీస్తు యేసు నామములో ప్రియబడ్డలారా నీ స్వరూపం కూడా మారాలి అని ప్రభు చెప్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత క్రీస్తు యేసు నామములో నా ప్రియమైన పిల్లలారా మీ భార్య పోషణ వెండిని వేసిన రీతిగా బంగారాన్ని వేసిన రీతిగానే ఈ సంఘంలో నేను వేసి ఉంచాను ప్రభు చెప్తున్నాడు. వెండిని బంగారాన్ని కొలుగులో వేసిన రీతిగానే నేను వేసి ఉంచాను అంటున్నాడు. ఆయన ఎవరు అనగా కంసాల ప్రభు దిరస్థిక భరపోషణ క్రీస్తు యేసు నామములో కంసాలు ఏం చేస్తాడు వెండిలో వేస్తాడు, అగ్నిలో వేస్తాడు, వెండిని చేస్తాడు. ఆ తర్వాత దానికి ఒక రూపాన్ని ప్రియమైన సంఘమా మీ రూపాన్ని బట్టే వివిధ దేశాలు, మీ రూపాన్ని బట్టే వివిధ పట్టణాలు, నీ యొక్క రూపాన్ని బట్టే ఆయా జాతులు, ఆయా ప్రజలు క్రీస్తు యేసు నామాన్ని గణపరచబోతున్నాడు. నీకు ఇష్టమైన అన్నట్టు ప్రభు దేశ ఘనమైన నామంలో కనుక ప్రభు సన్నిధికి వచ్చినట్టున్నాడు. జాగ్రత్త. క్రీస్తు యేసు నామంలో కోసం ఎందుకు వస్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో అర్థం కాని రీతిలో నీ జీవితం ఇక ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు.
ఎందుకు ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నావో, సమయాన్ని గడుపుతున్నావో అర్థం కాని స్థితిలో ఇక నీ ఉండకూడదని ప్రభు సెలవుస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో కొలిమి ద్రోసిక వరం పోషణ. కొలిమి అంటే తెలుసు కదా, కొలిమి అంటే అగ్ని, ఆ అగ్నిలో పోయి అన్నమాట. అయితే ఆ కొలిమిలో నేను ఉన్నామని ప్రభు మాట్లాడుతున్నాను. ద్రోసిక వరం పోషణ. యేసు క్రీస్తు ఘనమైన నామములో కొలిమలో ఎందుకు ఉంచాడు? మనం ఆయన బిడ్డలం కదా, మనిషితో మనం మేత పెట్టి ఎగసరి పడుకోబెట్టవచ్చు కదా, కొలిమలో ఎందుకు పెట్టాడు అని మనం అనుకోవచ్చు. నీ రూపం మారటానికే అని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ రూపం మారటానికే, దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడటానికే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు గడిచిన వారం మనం నేర్పిస్తూ వచ్చాడు. ఏమని అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో యోహాను దర్శనాన్ని చూస్తూ వచ్చాడు. అక్కడ ఆయనకి ఏం కనపడుతూ వచ్చింది? ఒక వ్యక్తి కనపడ్డాడు. అంటే ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన తల వెంట్రుకలు గుండెలు బోలి పడిగి అని లోని యొక్క లేఖనం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ పోలిక ద్రోహంలోని కాపాడాలి కోసం మార్చడానికి ఆయన కూర్చొని ఉన్నాడు. ఎక్కడ అనగా కంసాలాగా, అగ్నిలాగా ఆయన కూర్చొని ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇదైతే నేను నాకు అనుకుంటున్నాను, నా లభిత అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మన ధన్యత ఇది అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది మన భాగ్యము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చారు సంగమా అని సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో దిరక్షిక వర కోసం. ఇప్పుడు ప్రభు జన్మించి 10 సంవత్సరాలు గతించిపోయి అన్నాడు ప్రభు. అయితే ప్రియ బిడ్డలారా, మనమందరం మళ్ళా ఈ లోక ఆరాధన ప్రకారం క్రిస్మస్ ఆరాధనలోకి వెళ్ళబోతుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఇన్ని 1000 సంవత్సరాలు గతించిపోయి కదా, నీ రూపం మారిపోయిందా అన్నాడు ప్రభు. మారిపోయిందా అన్నాడు. ఇప్పుడు బాగా తినంట, బొజ్జలకు వచ్చినట్టు బయటకు వెళ్ళి ద్రోహంలో నీకు అబద్ధ కోసం పచ్చిపూతులు మాట్లాడే భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు లోక ప్రజలు అని ప్రభు మాట్లాడుతుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇదే సద్భావము అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరక్షిక వరం కోసం ఇది ఎప్పుడు నువ్వు మారేది అని ప్రభు అంటున్నాడు. మారుటకే సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాను, మార్చడానికే ఈ సంఘంలో నేను నాటుతూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీవు జాగ్రత్త సంఘమా, నీవు జాగ్రత్త ప్రియ బిడ్డలని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన వచ్చే సమయాన్న ఎవరు వాడగలరు అని ప్రభు అంటున్నాడు అనమాట. అంటే నిలబడదగిన వాడు ఎవడు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. నిలబడే స్థితి నీకు కావాలని చెప్పేసి ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి ద్రోహి కవరం కోసం, ఎంతగా ద్రోహంలోని కవరం కోసం, ఒక మార్గంలో ద్రోహి కవరం కోసం ఎవరికి కనపడిన రీతిగానే ప్రభు తన యొక్క కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎందుకనగా తన కార్యము కంటికి కనగనంది, చెవికి వినపడంది, రోగానికి అవసరమైందని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో దురాత్మ కవరం కోసం కంటికి కనబడిన రీతిగానే నీ రూపాన్ని నేను మార్చబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అంగీకరించిన వాళ్ళు ద్రోహంలోని కవరం కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో అంగీకరించిన వాడిని ప్రభు అంటున్నాడు ద్రోహంలోని కవరం కోసం, ఒకసారి ద్రోహి కవరం కోసం యేసయ్య ఘనమైన నామములో లేచి నిలబడమన్నాడు. యేసయ్య ధన్యులు యేసయ్య ఘనమైన నామములో మీరు మీ తోటి వారికి చేయి అందించి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన స్వారూప్యంలోకి మనం మార్చడానికి ప్రభు మనల్ని ఇక్కడ పిలిచాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుందామని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరక్షిక వరం కోసం యేసయ్య ఆయన స్వారూప్యంలోకి మార్చడానికి ఆయన స్వారూప్యంలోకి మనం మార్చడానికి ఆయన పిలిచాడు. యేసయ్య ఘనమైన నామములో నా ప్రియమైన బిడ్డలారా కూర్చోండి. యేసయ్య మళ్ళీ చెప్పి ద్రోహిక వరం కోసం వాళ్ళందరూ నామతింపడే ఇప్పుడు ఆయన స్వారూప్యంలోకి ద్రోహంలోని కబరం కోసం మీకు చేయి అందించాడు. ఎందుకో తెలుసా? ఈ బాధ కోసం అన్ని కుమారు పరిశుద్ధాత్మ ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మరొక చేతిని కూడా నువ్వు అందుకోవాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక చేతిని కూడా నువ్వు అందుకోవాలి. దేని కొరకు?
5 days కూర్చున్నది మరొక చేతులు కూడా మనం ముందుకునే వారిగా ఉండాలి. ఇక్కడ మనం నిలబడుతున్న ఏసఐ చూసేసాడు. అయితే మరొక చేతులు కూడా మనం ముందుకోవాలని కొనసాగించాం. ఏసఐ గ్రామీణ నామలు అని అంటున్నాడు. నిన్ను తీసుకెళ్ళి సభలు ఎదుట, నిన్ను తీసుకెళ్ళి చరసాలు ఎదుట అప్పగించిన ఏమన్నాడు, మీ నోట నా మాట్లాడి క్రీస్తు యేసు ఘనమైన నామములో దురక్షిత వరాల కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన అంటున్నాడు కదా, నా కార్యాన్ని నేను జరిగిస్తానని క్రీస్తు యేసు ఘనమైన నామములో దురక్షిత వరాల కోసం ఆయన కార్యాన్ని నేను జరిగిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు ఒప్పుకున్నా ఒకసారి, ఒప్పుకోకపోయినా సరే అన్నాడు. ఎందుకు అనగా దురక్షిత వరాల కోసం, బహుళిక వరాల కోసం, బహుళిక వరాల కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో దర్శనాన్ని చేసిన ఓ బహుళిక వరాల కోసం భక్తుడు తొమ్మిది భక్తులు మాట చెప్పుకుంటారు. ప్రార్థన గ్రంథం 5 మరియు అతని నాతో ఇలా చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలం సమీపమైనది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వారి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చేటట్టు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. నేనే అల్పయు ఓమేగయు మోసవాడను కల్పటి వాడను ఆదియు అంతమునే ఒప్పుకునే వాడిని ఒప్పుకొని ఒప్పుకొని వాడిని ఒప్పుకోనివ్వకుండా అన్నాడు. క్రీస్తు యేసు ఎందుకు ఈ మాట అన్నాడు? ఎవరు నశించుకోకూడదు అన్నాడు యేసు. మరి ఇక్కడికి ఈ మాట ఎందుకు అన్నాడు? అన్యాయం చేస్తామని అంటారు, కొట్టు తిట్టు పట్టుకుని వార్తలు వచ్చాయి, ఫోటో పెడితే అన్యాయం పోయేది కదా. మరి ఎందుకు అన్నాడు మాట అంటాడు? ప్రస్తుత కాలం ఇది అన్న ప్రభు. కాలం దురోసిక వరం కోసం, కాలం దురోసిక వరం కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ కాలం పరిస్థితి ఇది అని ప్రభు అంటాడు. ఎందుకో తెలుసా ప్రియమైన బిడ్డలారా, నువ్వు చెబుతూనే ఉంటావు, నువ్వు చెబుతూనే ఉంటావు. తిరుగులోని కబరం కోసం విన్నాను అంటారు, దురోసిక వరం కోసం తిరుగుబాటు చేసేవాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. అన్యాయం చేయవద్దంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. దురోసిక వరం కోసం, దురోసిక వరం కోసం మారేవాళ్ళు మారుతూనే ఉంటాడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, నీవు జాగ్రత్త, నీవు జాగ్రత్త. క్రీస్తు యేసు ఘనమైన నామములో వరం కోసం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప దురక్షిత వరం కోసం ఆయన కంసాలి వాణి అగ్ని వంటి వాడు, సనకుల వంటి సభ వంటి వాడు, యేసయ్య ఘనమైన నామములో యేసు వరం కోసం కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే అగ్నిలో కులింగులో నిన్ను వేసి దివసి కోసం శుద్ధి చేస్తున్నాడు, నిర్మూలన చేస్తున్నాడు. కనుక నువ్వు భయపడక ప్రభునందు విశ్వాసంతో కొనసాగు. ప్రభు ప్రేమలో వద్దులు అని ప్రభు అంటున్నాడు. ఆ తర్వాత సాకులే వాణి సఫు వంటి వాడు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ప్రభు సిద్ధపడడం కోసం ఆయన పరమ ప్రభుడు కదా, సాకులే వాణి సఫు వంటి వాడు అని ఎందుకు అన్నాడు ప్రభు? క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియబిడ్డలారా, సాకులేవాని సబ్బు సబ్బు అని ఎందుకు అన్నాడు అన్నాడు? మనందరం ఇలా ఉంటుంది సబ్బు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అంటే ఆత్మీయ అమృతం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలారా, సాకులేవాని సబ్బు వంటి వాడు అని ఎందుకు అన్నాడు అని ప్రభు తెలుసుకున్నాడు. దివసిక వరం కోసం
సాకలి వాడు సభ వంటి వాడు. సాకలి వాడు ఏం చేస్తాడు? తిరస్సిక వరం పోషణ, తన వృత్తి లోనిక బట్టలు అయితే ప్రభు అంటున్నాడు, వాడు ఎవరు బట్టలు చేస్తాడు? ఎవరు అయినా చేస్తాడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో సాకలి వాని సబ్బు ఏం చేసిందంటే ఎవరు బట్టలైనా ఉతుకుతూ ఉన్నది. మీ ఇంట్లో సబ్బు మనమే ఉతుకుంటాం. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు సాకలి వారి సబ్బు వంటి వాడు అని. ఎందుకంటే ఆయన శుద్ధి చేయగలిగిన దేవుడు కనుక, ఏ బట్టనైనా ఏ మాలిన్యమైనా తొలగించగలిగిన దేవుడు కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ సంగమా ఆయన అంటూ ఉన్నాడు, నీవు ద్రోహంలోని కాపాడడం కోసం క్రీస్తు యేసు ఉన్నతుడిగా అత్యున్నతుడిగా తిరగబడలోని కాపాడడం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నీవు భాగ్యవంతురాలని ప్రభు మాట్లాడుతున్నాను. సంగమా నీ దర్శనం గోపదిని కలుగుని యేసు క్రీస్తు ఘనమైన నామములో సాకలి వాని సబ్బు వంటి వాడిగా ఆయన నిన్ను చేరదీశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆయన ఏం చేస్తున్నాడంటే సబ్బుతో శుద్ధి చేస్తూ ఉన్నాడు. కనుక ఇక మీదట ద్రోహంలోని కాపాడ కోసం సాకలి వాడు ఏ ఇంటికైనా వెళ్ళి బట్టలు తెస్తాడు. తెచ్చిన బట్టలు ఏం చేస్తాడు? బట్టలు ఎట్లా చేస్తాడండి? మూట కట్టుకొని వీటి మీద వేసుకుని వస్తాడన్నమాట. అందుకే ప్రభు అంటున్నాడు, నీ భారం సాకలి వాని సభ్యులాగా యేసయ్య ఆ మూటను ఏం చేశాడంటే ఆ భారం అంతా ఆయన మీద మోపుకున్నాడు. కనుక సాకలి వాని సభ్యు వంటి వాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో అది ఏ ఇంట్లో చేసిన మూట ఏ మైలుతో ఉన్నాయో బట్టలు తెలియదు, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే భుజముల మీద వేసుకుంటున్నాడు మాట. అదే రీతిగా క్రీస్తు యేసు తిరస్సిక పోషణ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు తన యొక్క రక్తాన్ని దారపోసిన దేవుడు అంటున్నాడు. నీ భారాన్ని ఆయన భుజం మీద ఎత్తుతున్న దేవుడిగా నిన్ను శుద్ధి చేసుకోనున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమ తిరస్సిక పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రభు యొక్క ఆత్మ చేత నువ్వు బోధించబడుతూ నువ్వు వింటూ వచ్చు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక మీదగా నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా ప్రభువే నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క కార్యం అనేది ఆ రీతిగా నీ వెంట రాబోతున్నది, నేను బలపరచబోతున్నది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన కంసాలి వాడిని అగ్ని వంటి వాడుగా, సాకుల వాడిని సభ వంటి వాడిగా ఆయన నిర్మలం చేస్తున్నాడు. ఎవరిని అయితే నిర్మలం చేస్తున్నాం మనం, మనతోనే ఉందామా అంటున్నాడు ప్రభు. మనంగానే ఉందామా మన శంకర కుమార పరిశుద్ధాత్మ వేసిన మన జ్ఞానం ఇందాక చెప్పండి మనలాగా బాగున్నారు. ఇందాకేమన్నారు? నామంలో మనం చేయి జరుగుతున్నాం. ఏసై ఘనమైన నామములో వచ్చి అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో చేరుకొచ్చిన మనం తిరస్సిక కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నీతో పాటు అనేకులు చేరు కావాలి. కనుక మనం ఇట్లాగే మాకుండే వారిగా మనం ఉండబడతాము. ఎందుకని ఎందుకు కలుపుకున్నాడు? మళ్ళా చేయగలుపుకోవాలన్నాడు. ఎందుకు అనేకులు కలవాలని బట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే కంసాలి వాడిని అగ్ని పట్టి వాడిగా ఉన్నాడు, సాకలి వాడిని అగ్ని పట్టి వాడిగా ఉన్నాడు. ఇది నీకు తెలిసిన తర్వాత నువ్వు మనసులో పెట్టుకుని ఊరుకునే ఉండొద్దు అంటున్నాడు. ఎందుకు తెలుసా? సాకలి వాడు కూర్చున్నాం చేసుకొచ్చిన క్రీస్తు యేసు ఘనమైన నామములో సాకలి వాడు నీ భారం కోసం ఏ ఇంటికి వెళ్ళాడు? ఏ అధికారి ఇంటికి వెళ్ళాడు? సాకలి వాడు వెళ్ళిన ఇంటిలో అందరి నుంచి వాళ్ళే ఉన్నారా? రోగులు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? ముస్లిం ఉన్నారా? ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. అయినా అమ్ముంటే ఏం చేస్తున్నాడంటే వేసుకొస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే బిడ్డలా దేవుడు తన పరిచయం భోజనం అనేకుల్ని తిరస్సిక భోజనం క్రీస్తు యేసు ఘనమైన నామములో పట్టుటకు ఇష్టపడుతున్న తండ్రిగా పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో పట్టుటకు ఇష్టపడుతున్న తండ్రిగా ఆయన యొక్క ఘనమైన నామాన్ని ఘనపరచుటకే మీకు చేయించి అందిస్తూ వేసింది. అదే రీతిగా మరొక చేయి మీతో కలవాలి అనే ఆశ మనలో ఉండాలని ప్రవేశిస్తుంది. ఏసై భావం ఎంతని ఏసై ఇప్పుడు పెళ్లి తెస్తున్నాం. సాగవాడు పెళ్లి ఆ ఇంట్లో ముసలి వ్యక్తి ఉన్నాడు, ఆ ఇంట్లో పడుసు వ్యక్తి ఉన్నాడు,
ఆ ఇంట్లో పసిబిడ్డలు ఉన్నాయి. అయితే వీళ్ళు రకరకాల పరిస్థితులు, ముసలివాడు వెళ్ళొచ్చు అన్నాడు. ఎక్కడికి తెలుసు మామగారు బట్టలు మైలు చేయవచ్చు. అదే రీతిగా పసిబిడ్డలు బట్టలు మైలు చేయవచ్చు. అయినను ప్రభు అంటున్నాడు, ఓ ప్రియ సంగమ దినస్థికర పోషణ ఇవ్వమన్నాడు. ఆయన భుజం మరి ఎత్తుకున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ సమయంలో క్రీస్తు యేసు దాఖలు పోషణ అంటే కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రపంచం ఇది వారికి ఎంచుకొని నన్ను ఎత్తుకున్నాడు. నా ప్రభు ఎత్తుకునే లేదా మన కుటుంబాన్ని ఆయన భుజం మీద వేస్తున్నాడు. సాగరమైన సభ్యులాగా ఆయన మన కుటుంబాన్ని ఆయన భుజం మీద వేస్తున్నాడు. ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దినస్థికర పోషణ ఇంత గొప్ప ఘనంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు అనగా మన స్వయం చేయడానికి, మన శుభ్రం చేయడానికి అని ప్రభు అంటాడు. యేసయ్య బలమైన నామములో ఓ ప్రియ బిడ్డలారా, నీ కుటుంబాన్ని ప్రభు ఎత్తుకున్నాడే. నువ్వు శుభ్రం అవుతున్నావే, నీ తోటి కుటుంబం ఏమవుతుంది? బయటపడి ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు, ఆ కుటుంబంలో ఉన్న నష్టపడకపోవాలి, ఆ కుటుంబంలో ఉన్న ఆ యొక్క మురికి పోవాలి. కనుక క్రీస్తు యేసు బలమైన నామములో ఓ గొర్రెలారా అన్నాడు ప్రభు. ఓ గొర్రెలారా, ఎందుకు ఈ మాట? గొర్రె ఏం చేసింది? దాని చూపుద్ది అంట. గొర్రె వెళ్ళిన దారిని గొర్రె వెళ్తూ ఉంటాం. అదే రీతిగా చేరు వచ్చిన ప్రియ బిడ్డలారా, దినస్థికర పోషణ నీవే దారి చూపేటట్టు మాట్లాడుతున్నాను. యేసయ్య గమనించిన నామములో నా దేవుడు సాంతల వారిని సభ్యులంగా తన తగ్గించుకున్నాడు. మరి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీటిలో నశించిపోయే ఆత్మను బట్టి, నీరు వీధిలో నశించిపోతున్న బిడ్డలను బట్టి ప్రభు దగ్గర నువ్వు ఏం చేస్తావు ఉన్నాడు. ఏం చేస్తావు? ఇప్పుడు మళ్ళీ వచ్చేసేది ఎక్కడికంటే క్రైస్తవ బిడ్డలాగా అన్నాడు. దినస్థికర కోసం క్రైస్తవ బిడ్డలాగా అంతే అన్నాడు. మీ సద్భక్తి లోకవరం కోసం మొదట మాట్లాడుతూ వచ్చే ప్రభు సద్భక్తి అన్నాడు. ఇప్పుడు ఈ సద్భక్తి ఏం చేయాలి అంటే, లోకవరం కోసం ఏ ఇంటిలోనైనా మూట మైతో ఉన్న మూట, మురికితో ఉన్న మూట ఉంటే ఆయన ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? శుభ్రపడే చోటకి రావాలన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో శుభ్రపడే స్థలముగా ప్రభు అంటున్నాడు, మీరు చేయండి అన్నాడు. క్రీస్తు యేసు ఘనుడిగా, మహాగణుడిగా, ఉన్నతుడిగా, అత్యున్నతుడిగా నీలో సంచరిస్తూ నీకు అనేకమైన మాటలు నేను నడపోతున్నాను. యేసు క్రీస్తు ఘనమైన నామములో దినస్థికర పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఓ ప్రియమైన బిడ్డలారా, ఆయన వస్తూ ఉండగా ఎవరు ఆయన చూసి సహించగలరు అంటున్నాడు. ఆయన వస్తూ ఉండగా ఆయన కనపడగా ఎవరు వార్చగలరు అన్నమాట. యేసయ్య ఘనమైన నామములో ఆయన వస్తూ ఉండగా సహించగలిగిన వ్యక్తులుగా, సహించగలిగిన వారిగా, నిలబడగలిగిన వారిగా మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన రక్త సంబంధులు, మన బంధువులు, మన స్నేహితులు, మన మిత్రులు, ఈ వారం కోసం మన కాని వారు కూడా యేసయ్య ఘనమైన నామములో ఎక్కడ ఉండాలి అన్నాడు ప్రభు. కూర్చొని ఉన్న కంసాల దగ్గర ఉండాలి అన్నాడు. ఎందుకు అనగా ఆయన ఏం చేస్తున్నాడు? నిర్మలం చేస్తూ ఉన్నాడు, నిర్మలుగా చేస్తూ ఉన్నాడు. ఆయన కనుక నిర్మలంగా చేయబడటానికి నువ్వు ఆయన దగ్గర ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. నీ ఇంట్లో నువ్వు ఉంటే, నీకు నచ్చిన బోధ దగ్గర నువ్వు ఉంటే నువ్వు నిర్మలుడు కాలేవు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, థాయిలాండ్ దేశాన్ని మనం తీసుకెళ్తున్నాడు. ఇప్పుడే దినస్థికర కోసం వెళ్ళామా? థాయిలాండ్ దేశం దినస్థికర కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో మురికి పట్టుకోండి అన్నాడు. అందుకే నువ్వు మారాలి, మొట్టమొదటి నువ్వు మారాలి సంఘం అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ బిడ్డలారా, ఎందుకంటున్నాడు ప్రభు భారతదేశం అన్నాడు. ఇప్పుడు నీ భయభక్తులు పెరగాలి అన్నాడు ప్రభు. నీలో నుంచే దినస్థికర కోసం దేశాలకి బుద్ధి కలిగే రీతిగా, జ్ఞానం కలిగే రీతిగా దినస్థికర కోసం ప్రభు ప్రేమించు కోసం రక్షణ కలిగిన దేశంగా దినస్థికర కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎన్నిక చేసుకున్న తండ్రిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పటి వరకు దినస్థికర కోసం భక్తి భావంతో భక్తులందరూ కూడా నశించిపోతున్న భారతదేశమా అని ఏం చేశారు? ప్రార్థన వేస్తారు, పాటలు పాడారు. అయితే ప్రభు అంటున్నాడు, రక్షించబడుతున్న దేశం అని క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ రూపం మార్చబోతున్నాను ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఈ బోధ నీ ఇంటి వారి దగ్గర
చెప్పు. యేసయ్య నామములో మీ ఇంటి వారి దగ్గర ఈ బోధనను తీసుకెళ్ళి అందించున్నాడు. ఎందుకో తెలుసా? వారు యేసయ్య నామములో ఇది ఎక్కడ లేని బోధ ఉంటారన్నా. యేసయ్య నామములో అందుకే అన్నాడు, ఆయన దూతనైనా హఠాత్తుగా దేవాలయంలోకి పంపుతూ ఉన్నాడని ప్రభు సెలవిస్తుంది. యేసు క్రీస్తు నామములో ఓ ప్రియ సంగమ, దినములు చెడ్డవి నిరక్షిక వరం కోసం క్రీస్తు యేసు నామములో అపాయకరమైన దినాల్లో అంచె దినాలు ఉండవు కనుక క్రీస్తు యేసు ఉన్నతంగా మహోన్నతుడిగా క్రీస్తు యేసు నామములో నీవు జాగ్రత్త ప్రభు సెలవిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇక మీదట పోషణిస్తూ యేసయ్య ఘనమైన నామములో నువ్వు సాగిపో. క్రీస్తు ప్రభు నీలో ఏమై ఉన్నాడంటే చెప్పండి మాట అసలు ముందే పెట్టేసి కొన్ని దినాల ముందు రాసు ఏమై ఉన్నాడు. క్రీస్తు యేసు మనలో మందసమై ఉన్నాడు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మందసమై ఉన్నాడు. ఎందుకు అనగా మందసం ఉన్న ద్రోహంలో నీకు భోజనం మందిరం ఏమైపోయింది? పరిశుద్ధ గ్రంథమైన ఎప్పుడు చదవలేదు మనం. యేసయ్య ఘనమైన నామములో శిలోహు దేవాలయం పోషణ మందసం ఏమైంది? ఏమైంది? పట్టుబడింది. మందిరం ఏమైంది? పాడైపోయింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిరక్షిక వరం పోషణ ఏ సమయంలో ఒకసారి చెబుతారు? ఏ సమయం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోషణ మందసాన్ని తీసుకెళ్ళి లోహిక వరం పోషణ ఎక్కడ పెట్టారు? వాళ్ళు నడిస్తుంది ఎక్కడ పెట్టారు? మందిరం మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెడుతూ వచ్చారు. అయితే ప్రభు అంటున్నాడు, యేసు క్రీస్తు ఘనమైన నామములో నిరక్షిక వరం పోషణ దేవాలయంలో ఉండవలసిన మనసుని తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెడుతూ వచ్చారు. దేశమా నిరక్షిక వరం పోషణ ఓ ప్రియమైన బిడ్డలారా, దేశం అంతా ఏమైపోయింది? యుద్ధం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిరక్షిక వరం పోషణ మనసంగా క్రీస్తు మందిరంగా నీవు ఎదుగుతున్నావు సెలవిస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది సత్యం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిశ్చయంగా ప్రభు మూలంగా ఎదుగుటకు నీ మనసు పెట్టాలని ప్రభు సెలవిస్తాను. యేసు క్రీస్తు ఘనమైన నామములో నిరక్షిక వరం పోషణ క్రీస్తే నిజమైన మందసం, క్రీస్తే నిజమైన గుడారం అని ప్రభు యొక్క వాక్యాలు మనం వింటూ వచ్చాం, చదువుతూ వచ్చాం. అయితే ప్రభు అంటున్నాడు ఇప్పుడు ఆ మందసం మళ్ళా ఏంటో ఒకసారి ప్రభు మనకు చెప్పబోతూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మందసం అంటే ఏంటి? మందసం అంటే ఏంటి? మందసాన్ని మోషే ద్వారా చేయిస్తూ వచ్చాడు. మొదటి చేసిన మందసంలో యేసయ్య ఏం పెట్టమని చెప్పాడు? 10 క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే నీ మధ్యన నిరక్షిక వరం పోషణ దేవుని యొక్క ఆజ్ఞల ఫలకం. నా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు యేసు నిరక్షిక వరం పోషణ తన యొక్క కట్టడితో ఆజ్ఞలు అంటే కట్టడే. క్రీస్తు యేసు ఘనమైన నామములో తన యొక్క కట్టడతో ఆజ్ఞ చేయకూడదు అంటే చేయకూడదు. అదే రీతిగా తన యొక్క కట్టడతో వాక్యం అనే దేవుడిగా నీ మధ్యన ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన ద్రోహోగ్లరీత వరం పోషణ ఈ బోధను మీకు బోధిస్తుంది ఎవరు అన్నాడు? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు దగ్గర నుంచి వస్తూ ఉన్నది అనమాట. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఏమై జీవాకారమై ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన్నా పాత్రగా ప్రభువే నీ మధ్య, వాక్యమైన దేవుడిగా దేవాతి దేవుడే నీ మధ్య, మన్నా పాత్రగా ప్రభువే నీ మధ్య
క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియమైన బిడ్డలారా, అహరోను చిగురించు కర్ర అని ఎందుకు అన్నారు అంటారు? అహరోను చిగురించు కర్ర, అహరోను చిగురించు కర్ర అని ఎందుకు అనేసేది? క్రీస్తు యేసు ఘనమైన నామములో అహరోను చిగురించు కర్ర. అహరోను ఎవరండి అని అనేసేది? ఎవరు చెప్పండి. యాజకుడు. దేవుని నామం స్తోత్రం. వివాహ పోషణ యేసు క్రీస్తు ఘనమైన నామములో యాజకుడు. అదే రీతిగా ఆయన ఏమన్నారంటే లేవీయుడు దివసిక వార కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో వాక్యముగా ఆయన ఇక్కడ దిరోగోరిక వర పోషింది. మన్న పాత్రగా కట్టినగా మన్న పాత్రగా దిరోగోరిక వర పోషింది. అహరోను చిగురించి కర్రగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రధాన యాజకుడిగా దివసిక వర పోషింది. మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా ఆయన తిరిగి మన తన ఆత్మతో బలపరిచే దేవుడిగా ఆయన మనతో ఉన్నాడు. కనుక ప్రియ సంగమ, మందసమైన దేవుడే నేను నడిపించేది, మందసమైన దేవుడే నేను నడిపించేది. క్రీస్తు యేసు ఘనమైన నామములో మందసం ఉన్న ప్రజలు ఏం చేస్తే మందసం ఉన్న ప్రజలు మందసం ఉన్న ప్రజలు జయించారు. ఫిలిష్తీయులకు మందసం ఉంటే వారు జయించారు. ఇశ్రాయేలు ప్రజలకు మనసు ఉంటే వారు జయించారు. యేసు క్రీస్తు నామములో జయించడి బిడ్డలుగా దేవుడు దీవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో విరాహీకరణ కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? నిర్మలంగా జయించబడింది, నిర్మలంగా చేస్తుంది. ఎందుకు అనగా మందస్థమైన దేవుడిగా మన మధ్య నుండి జయాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన మనం నిర్మలుగా చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిర్మలుగా చేస్తూ ఉన్నాడు. జయాన్ని నీకు అనుగ్రహించడానికి క్రీస్తు యేసు ఘనమైన నామములో మందసం క్రీస్తే మందసం, వాక్యమే ఆయన, కట్టడి ఆయన, గ్లోరీలోనికి పరిశుద్ధాత్మే ఆయనలో ఉన్నాడు. కనుక ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నీకు జయించుటకు నిర్మలుగా చేస్తున్నట్టు వస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియమైన సంగమం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మీకు మీదట మీ జీవితాలను ప్రభువే దిరోగోగ్లోని కాబట్టి కోసం ఎక్కడ ఏ దిక్కుకైనా మీ నోట ప్రభు మాట నుంచి ప్రభువే దీవించి బలపరిచి అనేకుల్ని ప్రభు దగ్గరికి చేర్చగలిగిన మీ నోటిని ఉపయోగించబోతున్నాయని ఎక్కడ కాలం అనుకోవద్దు. ఎక్కడన్నా అక్కడ నిలబడి ఉపయోగించలేము. ఉచితమైన ఆయన్ని కుటుంబం వేసి ధర్మం కోసం ఆయనే మనకు పేరు పెట్టి ఆయనే మనల్ని ఎన్నిక చేసి ఏం చేస్తున్నాడంటే వాడుకునే దేవుడుగా కోసం మహిళ దేవుడుగా మనల్ని దీపిస్తున్నాడు పరమ తండ్రి యేసు క్రీస్తు ఘనమైన నామములో. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వ సంవత్సరంలో ఉన్నస్తూ యువత వారిని నా ప్రియ సంగమ మీదే బాగున్నాడు ప్రభు. ఏంటంటే ఇక్కడ గమనించవలసిన విషయం, అప్పుడు అంటే యెహోవాకు నైవేద్యం ఎట్లా ఉంటే ఒంటి అని చెప్పేసి అనుకున్నాడు. ఇంపుగా యెహోవాకు నైవేద్యం అనేది ఒంటి అన్నాడు. ఇప్పుడు మొదటి మాట భక్తి భావం అన్నాడు. అసలు నీ భక్తి భావాన్ని బట్టి యెహోవాకు నీ నైవేద్యం ఏం కావాలి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఓ క్రైస్తవ పెట్టినారా కోసం నీ క్రైస్తత్వాన్ని బట్టి నీ భక్తి భావాన్ని బట్టి నువ్వు చేసే నైవేద్యం అనేది నీ ధూపం అనేది యెహోవాకు ఇంపు కావాలి అని ప్రభుత్వం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంపైన కోసం నీ ప్రార్థన ఇంపైన నీ నైవేద్యము క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇక్కడికి వచ్చి ఏడ్చి నిలబడిన ప్రతి బిడ్డలు ప్రభు కోసం దైవ దీవెనలు పొందారు అని ప్రభు సెలవుస్తున్నాడు. ఎందుకో తెలుసా, మీరు లేచి నిలబడింది
పరమ తండ్రి మీ వైపు చూసి నిరాశగా వారం కోసం సంతోషపడి నా బిడ్డలు నా పక్షాన ఉన్నారు అని ప్రభు నిరాశగా వారం కోసం ఆనందపడ్డదని నిజంగా వారం కోసం మనతో ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో నిన్నే పంపబోతూ ఉన్నాను ప్రభు సమస్య యేసయ్య ఘనమైన నామములో ఎందుకో తెలుసాను ప్రభు చెయ్యి కలపాలని అంటున్నాడు. ఎందుకు కలపాలి? చెయ్యి యేసుక్రీస్తు ఘనమైన నామములో చెయ్యి ఎందుకు కలపాలి? పోట్లాడుకోవటానికి తిట్టుకోవటానికి కొట్టుకోవటానికి అంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో చెయ్యి కనుక అంటే ప్రేమ పరపు ప్రేమ యేసయ్య ప్రేమ పంచుటకు యేసయ్య నామములో అనేకులను ప్రభు దగ్గర ప్రయత్నించుకోవాలని ప్రభు సలుస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఈ మెసేజ్ ని ఎవరైనా రికార్డ్ చేసుకుంటే క్వశ్చన్ ఎవరికైనా పంపించాల్సిన ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఘనమైన నామములో ఏ సంఘం ఏ సాగుకూడదు ఒప్పుకోకూడదు అన్నాడు. ఎందుకంటే పోషింది ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి విలసిగా వారం కోసం మనసు బహ్లీక వారం కోసం విలక వారం కోసం ప్రభువు మరిసిపోయే రీతిగా తయారైపోయిన సంఘాలను ప్రభు సర్వీసులు ఎందుకో తెలుసా? విలక వారం కోసం ఆ రీతిగా రూపుదిద్దుకొని అయితే ప్రభు అంటున్నాడు అంగీకరించలేని బోధకుని బట్టి నా పరిశుద్ధ మాటలు రాయబడుతూ వచ్చినాడు. ఏమిటి అవి అంటే ఓ బుద్ధి బోధకులారా, ఓ బుద్ధి సేవకులారా అని దేవుడు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో గుడ్డి బోధకులుగా గుడ్డి సేవకులుగా మిగిలిన ఉన్న ప్రజల దగ్గరకు అలాంటి నిరక్షికపోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో నా మాటలు చాటండి అని ప్రభు సర్విస్తాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో పోషణ నిన్ను ప్రభు అంటున్నాడు. సభలకు అప్పగించిన నేను సరసాలకు అప్పగించిన అక్కడ పలికేంటి సభ మాట క్రీస్తు యేసు ఘనమైన నామములో పోషణ చిన్న పరిస్థితి మాకేందుకు ఇంట్లో మెదకుండా ముగిసిందే పోయింది కదా అని మనం అనుకున్నా. యేసయ్య అంటున్నాడు నువ్వు ఎక్కడుంటే అక్కడే అంటున్నాడు. యేసయ్య ప్రభు మాట మీ వంట పలికించే దేవుడుగా ఆయన సిద్ధమయ్యాడు. కోసం సిద్ధమైన దేవుని యొక్క నామంలో సాగిపోదాం అని ప్రభు సెలవుస్తున్నాడు. నీకు మందస్సంగా నీకు తోడుగా నీ నీడగా ఆయన నీ వెంట ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో గుడ్డి సేవకులుగా గుడ్డి బోధకులుగా ఇక మీదగా మనం ఉండకూడదని ప్రభు సేవిస్తున్నాడు. నన్ను సేవించే ప్రజలే గుడ్డి వారు అంటున్నాడు. ఆయన ఉందా లేదా పరిశుద్ధ సేవకులు బట్టి నాకు మాట అంటారా అక్కడ నన్ను సేవించే సేవకులే గుడ్డివారు అంటున్నాడు. నా బోధకులే గుడ్డివారు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన ఏం జరగబోతున్నారు, ఏం జరుగుతుందో ఎడగలేని స్థితిలో బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు నిశ్చయంగా మీ కాపాడే ప్రభువే, నిశ్చయంగా ప్రభు మూలంగా ఉన్న సంఘం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనతో సంఘం క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన వస్తూ ఉన్నాడంటే ఆయన వస్తూ ఉండగా ఎవరు సరిపోతాడు, ఆయన చూసేవాడు ఎవడు వారవగలడు అని ప్రవర్తిస్తాడు. యేసయ్య ఘనమైన నామములో ఓ ప్రియ సంఘమా నువ్వు సిద్ధపడు నా కొరకు దీపంలాగా వెలుగు అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో నువ్వు సిద్ధపడు, నువ్వు వెలుగు ఆరిపోయిన దీపంలాగా ఎదిగించటకు ఇష్టపడిన పోషణ మా ఘనమైన దేవుని ఘనమైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రభు యేసు ఉన్నతుడుగా మహోన్నతుడుగా మహిమనందుతూ మన మాటలు మనకు అందిస్తూ వచ్చిన ఘనమైన దేవుని యొక్క ఘనమైన నామములు పోషణ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని నామముని ఘనపరుస్తూ అయ్యా అవును తండ్రి నా ప్రభువా ఈ రీతిగా నాతో మాట్లాడుకోవచ్చు. ఇంకా నా భక్తి భావం ఇటు తండ్రి
నన్ను క్షమించు. నేను ఇటువంటి పక్షపాతంలో ఉన్నాను, ఇటువంటి స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు. నీ సహాయం నాకు దయచేయి. నీ కృప నన్ను పెంచు. నీ నీడలో నన్ను పెంచు. నీ కట్టడలో నీ కట్టడలో నీ ఆజ్ఞలో నన్ను ఉంచని చెప్పేసి ప్రభు వైపు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంతవరకు ప్రభు మాటలు విని ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ప్రభు నామాన్ని గొప్ప చేసిన క్రియా సంఘం నిరక్షిక ద్వారా నిరక్షిక ద్వారా పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభు చేత నీవు ఆలస్యం చేయవద్దు, నీవు ఆలస్యం చేయవద్దని ప్రభు అంటున్నాడు. ఎందుకు సార్ నువ్వు ఎదగటానికి ఆలస్యం చేయవద్దు, ప్రభులు ఎదగటానికి నీ మనసును పెట్టు, ప్రభు నామలో వద్దులటకే నీ మనసును పెట్టు. ప్రభు ఘనమైన నామలో విరవాడ పోషణ దీవెన పొందుటకే ఆశీర్వాదం పొందుటకే నీ మనసును పెట్టు అని ప్రభు అంటున్నాడు. కనుక ప్రియమైన వెళ్ళలాగా ఈ వారం పోషణ ఏసై రామని దివాత్మిక వారం పోషణ విన్న మాటలు బట్టి తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దేవుని అనుకూలమైన నిరక్షిక వారం పోషణ దైవ సాగు ప్రార్థన చేస్తుంది సమయం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు నా మాటలను బట్టి ప్రభువే నిన్ను దీవించి విరాసిక ద్వారా పోషణ ప్రభు యేసు ఘనమైన నామములో నేను బుద్ధింపజేసుకోమన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందరూ కూర్చున్నాం. తండ్రి ఘనమైన నామమును మహిమపరుస్తూ సర్వదేవ సాక్ష్యం చెప్పలేకపోతే ప్రభు యేసు నాకు సాక్ష్యం ఇచ్చి ప్రభు నామమును జ్ఞాపకం సాక్షమిచ్చు పరపులను సాక్షమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు సాక్షమిచ్చేదా. మొదలు ప్రోగ్రెస్ కోసం చెల్లించుకుంటున్నాను. సమయం చెల్లించుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా అందరూ కూడా మనం చెల్లించుకుంటున్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే మేము అనుకోకుండా దేవుడు ఎప్పుడు చక్కగా మాట్లాడుతున్నప్పుడు అయితే నేను వాళ్ళతో ఇట్లా వదిలేస్తున్నాం అంటాను. నేను అక్కడికి కొంచెం ప్రేర్ చేయించుకుని దేవుడు మాట్లాడుతున్నాను. మా కుమారి ప్రయాణం సిద్ధపరిచింది మిగిలింది అని అనుకోకుండా మా వారు టిక్కొట్టు తీసుకొచ్చేసారు. నేను ఇంత తొందరగా టిక్కొట్టు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను కానీ నాకు తెలియదు. కానీ దేవుడే నా భర్తకి పేరెంట్ నుంచి ఊరు పంపడానికి మమ్మల్ని అక్క ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఏంటంటే మేము పోయిన సంవత్సరం అక్కడికి వెళ్ళినప్పుడు ఆస్తి పంపకాల గురించి మేము మామూలుగా చూసాకని వెళ్ళాము. కానీ మమ్మల్ని ఆస్తులు పంచుతామని చెప్పారు. చెప్పినప్పుడు ఇల్లు మా బాగా కన్నట్టుగా మాట్లాడేది దిగులు మాకు. మాకేమో వేరే స్థలం ఉంది, అది పొలం ఇస్తాం అన్నట్టుగా మాట్లాడేది. సరే అని మేము వచ్చేసాము. వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగిందో మాకు తెలియదు. సంవత్సరం అయిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు తన కుమార్తె అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ మీరు వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది. కానీ మీ పక్షాన్ని కార్యం నేను చేస్తానని తండ్రి కుమార్తె ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి ఏం జరుగుతుందని నాలో చాలా నేను తపన పడ్డాను, ఏమవుతుందని. కానీ మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రయాణం తోడైంది, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు. ఫస్ట్ వాళ్ళు అక్క గృహానికి వెళ్ళారు. దేవుడు ఆ గృహాన్ని కూడా దీవించాడు, ఆయనకి మహిమ కలిగింది కదా. తర్వాత నేను మా రోజు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామంటాను. మళ్ళీ అక్కగారు ప్రేర్ చేయించి వెళ్తున్నట్టు భయపడుతున్నట్టు మధ్య నీకు నేను తోడై ఉన్నాను, నా మాటకి నేను అభినందించుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము మామూలుగా అత్తయ్యతో గట్ట మాట్లాడి మావయ్య గట్ట ఉన్నారు మాట్లాడినప్పుడు అలా కూర్చుని ఉన్నామంట. అయితే ఒక స్థలం మాకు తనంతరం ఆకుండా ఇద్దరు అన్నదమ్ములు పంచుకునేలాగా మాట్లాడారు. అది స్థలం అది ఇంటికి పనికిరాదు మాట ఆ స్థలం అది. అయితే ఆ స్థలాన్ని మామయ్య అన్నారు, నీకే ఇస్తున్నాను ఆ స్థలం, నీకెందుకో ఇవ్వాలని ఉందని అందరినీ అలాగే కూర్చుని ఉన్నామంట. కూర్చొని ఇదేంటి ఆ స్థలం మేము మావయ్య మాకు వేరే కదా మీరు ఇచ్చింది అని నేను అన్నాను. కాదు అది నీకే ఇది నీకే అని చెప్పాను. సరే అని మేము మాట్లాడలేదు. దాని మీద అక్కడ ఉన్నాము, మా వారు భోజనం చేయండి అన్నారు. అట్లా కాదు భోజనం చేసి వెళ్ళాము. సరే మళ్ళీ ఎందుకు నేను బాధ పెట్టమని మేము భోజనం చేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామాట. మేము వెళ్ళిపోయినప్పుడు మా రోజు మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు మావయ్య అన్నారు, నీ మనసులో ఏముందో చెప్పు అన్నారు. మరి రాష్ట్రాలు అన్నారు కదా, పోయి సంవత్సరం సంక్రాంతి రమ్మని చెప్పారు కదా, మీరు రాలేదు, ఇంకొంట్లో బాగాలేదు, రాలేదు మావయ్య, మీరు ఉంటేనే ఎవరి దానికి రాసేయమని అన్నమాట. అన్నప్పుడు మా మావయ్య గారు ఆ మాట ముందే చెప్పచ్చు కదా, నేను ఆయనతో మాట్లాడొచ్చేదాన్ని కదా అన్నారు. అయిపోయిన పాట దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఈ స్థలము తర్వాత ఇల్లు కట్టుకోండి మీరు, నా తర్వాత మాట్లాడినాను. లేదు తనతో మాట్లాడారు కానీ నాకు మళ్ళీ అప్పుడు డౌట్ వచ్చింది. తర్వాత అదే మావయ్య ఆ స్థలం అమ్మేసి ఇస్తానన్నారు కదా అంటే, లేదు పెద్ద మనుషుల్లోని ఇద్దరికి సెక్స్ అన్నాను కదా, అట్లనే ఇమ్మని చెప్పారు. అది అమ్మేసి మీకు ఇస్తాను, ఈ స్థలం ఇప్పుడు ఇవ్వండి, తనంతరం అక్కడ ఇస్తానని మళ్ళీ మాట మార్చేసారు అనమాట. ఇదేంటి వీళ్ళు ఇట్లా మార్చుతున్నారని అప్పటికే నేను బాధపడితేనే ఉన్నా. బాధపడతాను. చాలా మా బావగారు కూడా చాలా గొడవ చేశారు మళ్ళీ ఆ రోజు కూడా. మా ఆయన చాలా మాట్లాడినారు. అయినప్పటికీ నేను దేవుడికి భయపడి నేను గమ్ము జారలేదు. కానీ తండ్రి చూస్తున్నాడులే అన్నట్టుగా నేను మౌనంగానే ఉన్నాను. మళ్ళీ ఇంకా మా ఆయన గారు మీద వస్తుంటే నేను ఇంకా బాధ అనిపించి మా బావగారు కూడా అన్నాను. నేను అన్నాక తర్వాత మా మామయ్య కూడా ఏం మాట్లాడదు, అక్కడే ఉన్నారు. కానీ అసలు కొడుకు అట్లా అంటున్నా కూడా చిన్నప్పుడు. సరే అని మేము వచ్చేసాము ఇంటికి. వచ్చేసిన తర్వాత మన రోజు రండి అని చెప్పారు. మాకు చెప్పినప్పుడు పంపడాలప్పుడు ఆ రోజు అక్క ఇక్కడ ప్రేయర్లో ఉందన్నమాట. ఆ రోజు మేము ప్రేయర్ చేయించుకున్నాం. మళ్ళీ వెళ్తున్నామక్క ఇట్లా 3 గంటలకు అనుకున్నారని మళ్ళీ తండ్రి కుమార్తె ద్వారా మాట్లాడిన, కుమారి భయపడుకో సంతోషంగా వస్తాము అని మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి. అయితే మేము సరిగ్గా వెళ్తుంటే మేము దారిలో మాతో అప్పుడు పెద్ద మనుషులు ఉన్నాయని ఆయన తగిలాడు. మాతో తగిలి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆయన చెప్పాడు అనమాట, శ్రీనా నువ్వు మీ నాన్న వచ్చి ఇట్లా మాట్లాడాడు నా దగ్గర, మా ఊడి నాకు అన్ని ఒప్పుకున్నాడు అమ్మేయటానికి, అదేం తనంతరం అనుకుని తీసుకుంటానని చెప్పాడు. తర్వాత మీ నాన్న ఇట్లా మాట్లాడినారు, మీ ఇష్టం, మరి మేము పెద్ద మనుషులతో ఆ స్థలం ఇస్తామని మేము అనలేదు, ఇది ఇస్తామని చెప్పాం మీకు అని అతను చెప్పాడు. చెప్పినప్పుడు మీరు అలా ఒప్పుకోవద్దు, అది ఇస్తే కనుక తీసుకెళ్ళి లేకపోతే వెళ్ళిపోని ఫామ్ కానీ తర్వాత ఎట్లా చేయాలి అట్లా చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. అయినప్పుడు నేను మా రమ్మన్నారు కదా అక్కడికి వెళ్ళి అంత ముందు రోజు నైట్ మా నాన్న తీసుకెళ్ళి ఆ రాసి ఆయన దగ్గరికి వెళ్ళామంట. మా మామయ్య గారు ఇట్లా గలిపిలి చేయాలని చూస్తున్నారు మమ్మల్ని, మాకు పెద్ద మనుషులు ఇస్తానన్న వాటా ఇదండి, మాకు తనంత మాకు తీసుకుని ఈ స్థలాలని చెప్పాను ఆయనకి. చెప్పినప్పుడు ఆయన మళ్ళీ నువ్వు రామ్మా, నువ్వు వస్తావు కదా, అప్పుడు నేను రాయిపిస్తాను నీకు, ఏది ఇస్తాను అదే అని అన్నాక వెళ్ళాం మేము మన రోజు. సరే మా బాగా వచ్చి బాగా సీరియస్ అయిపోయారు. ఇంకా నువ్వు ఆ స్థలం ఎదుగుతున్నావు, ఇవ్వాల్సిన పని ఏంటి నీకు ఇప్పుడు అని వాళ్ళ నాన్న మీద గొడవ పడుతూ ఉండగా ఇలా మా మామయ్య వాడు నా కొడుకే కదా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నారా అని, బయటోడేం కాదు కదా అని మా మామయ్య అన్నారు. ఏమి నువ్వు బయట తిరుగు రోడ్ల మీద అని దెబ్బలాడారు వాళ్ళ నాన్నగారి మీద. దెబ్బలాడినప్పుడు మా ఏసమయ్య కట్ట ఇచ్చారు, మా మామయ్య కట్ట పెద్ద మనుషులు కట్ట వాళ్ళ
ఈ పంపకాలన్నీ అయిపోయి రాసేసినారు, అన్ని అయిపోయిన లాస్ట్ లో గొడవ పెట్టేసారు. మేము అనలేదు అబద్ధాలని. మా మామయ్య మీద కూడా తోసారు. మా వేసి మాకు ఎంత బాధ అనిపించింది అప్పుడు. నా కోసం మా మామయ్య వచ్చి మాట్లాడాడు కదండి. అయినప్పటికీ నేను భయపడలేదు. కాగితాలు మా చేతికి వచ్చేసినాయి. అప్పటికే దేవుడు మా తోడుకోళ్ళ చేత కూడా సంతకాలు పెట్టిచ్చేసాడు. అన్ని అయిపోయినా మౌనింగ్ వెళ్ళిపోయింది ఇంటికి. అక్కడ స్థలం కాగితాలు కూడా మా చేతికి ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో గొడవ పెట్టారనమాట మా మామయ్య మా బావగారు. ఇక స్థలాలు నమ్ముకు దగ్గుతాకు వచ్చారు. అలాగే మా ఆయన కానీ చాలా మాట్లాడిన. ఆయన మేము అప్పటికి బాధపడలేదు. చాలా మాట్లాడి తండ్రి మాట్లాడి విన్నాడు. కానీ మేము భయపడలేదు. ఎందుకంటే మాకు దేవుడి సంతోషాన్ని అక్కడ తలగానే నిలబెట్టాడు మమ్మల్ని. ఆ దేవుడికే మహిమ కలిగింది కాక ఆయనకే స్తోత్రం చెల్లించున్న పక్షాన్ని ఎంత గొప్ప కార్యం. అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు అసలు. కానీ అంతలా గర్భించేసి తన కుమార్తె ద్వారా ముందుగానే మాకు మాట్లాడితే దేవుడు మాకు దారి చూపించిన తండ్రికే మహిమ కలిగింది కాక ఆయనకే ఘనంగా స్తోత్రాలు చెల్లిస్తుంది. మా జీవితంలో చేసిన దేవుడు గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కానీ మా పక్షాన్ని దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా భర్తను చాలా అవమానపరిచారు అప్పుడు అందరిలోని. అయినప్పటికీ నా భర్త టెన్షన్ పడలేదు. అక్కడే కూర్చొని వాడు ఎన్ని మాటలు గుమ్మి తెగ మాట్లాడలేదు. నా భర్త నాకు త్వరగానే ఉంచాడు దేవుడు. నా భర్త పట్ల దేవుడే మాట్లాడిస్తున్నట్టుగా చేసాడు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. నేను ఈ సంఘానికి వచ్చాక నేను చాలా చూసాను. నేను నా జీవితంలో చాలా జరిగి ముందుగా దేవుడు మాట్లాడి అన్ని చూసాను. నేను ఆయన చేసిన కార్యాలు ఆయనకి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీరు అందరూ నా కుటుంబం కోసం కూడా ప్రార్థించండి. ఎందుకంటే ఆయన సన్నిధి నా కుటుంబం అంతా ఉండాలని, నా భర్త నా బిడ్డ కూడా రావాలని మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా కోసం ఇంతగా ప్రార్థించిన అక్కడికే లెక్కలేని వందనాలు చెప్పుకున్నాను. సంఘం అంతా ప్రార్థించారు. మీ అందరికి నేను వందనాలు చెల్లించుకున్నాను. సిరి సాక్షి దేవుడు దీవించుకుంటాను. ప్రభోచమైన కార్యాల ప్రభు నా తండ్రి ఆయన ఎంతో బలపడుతుందా నా తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా బిడ్డలను తీసుకెళ్ళి ఉన్న తండ్రి వారికి రావాల్సిన భూమిని వారికి ఇప్పించి తిరిగి తీసుకొచ్చిన ఆయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న నమ్మదగిన దేవుడిగా మాట ఇచ్చి నెరవేర్చే తండ్రిగా నువ్వు చేసిన నీ కార్యం పడుతుంది ఆయన ఇంకో నా బిడ్డ నేను బలపడలాగా మీ సహాయం చేయండి. నీ ఘనమైన నామానికి మహిమ జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా ఆయన సాక్షి బిడ్డలందరూ కూడా ఇంకా నీ నామానికి మహిమలతో ప్రతి బిడ్డ పక్షంగా నీ కార్యం జరిగించిన ప్రతి బిడ్డని సాక్షిగా దీవించి ఆశ్రదించి పంపిస్తుంది. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేసుకొచ్చిన
ప్రార్థన చేసుకుంటాం. పరిస్థితులు మా ప్రేమ మా దేవానికి స్థితి చూసుకోవాలి. మా ఉన్నతిగా మా గడానికి స్థితి చూసుకోవాలి. సకల పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్న నేడు యుగ దేవానికి ఇంతవరకు ఈ సన్నిధానంతో బట్టి మరి ఆది నుంచి అంత వరకు నాయకులుగా మీరు ప్రభావం మీరు నడిపించే విధానం బట్టి మీకు వేసుకోండి. ప్రభావం అతని పాట ద్వారా మీరు స్థితించి కనబరుచున్నామని మనం దృష్టిగా మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభావ. కానీ ఆడవడం బట్టి నీకు వాక్యపక్షాలు చేసిన సహాయం బట్టి మీరు నడిపించే విధానం బట్టి నీకు స్తోత్రం. ప్రభావంతని మధ్య పరిశ్రమలు వాక్య భవనానికి మాతో మాట్లాడుకుంటున్నాను వాక్య భాగం ఏ రీతిగా సరిస్తూ వైభక్తిగా విశ్వాసం ఈ వాక్యానుసారికి జీవిస్తున్నాత్మ వాక్య భగవంతుని మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని తెలిసి దేవానికి దేవుని దేవుని మీరు దేవుని చూడగలని వారు ఆయన చూడండి ఆయన ఏ రీతిగా ఉంటాడు ప్రభావం మాత్రం మాట్లాడుతుంది. ఆయన మరి ప్రభావం కంసాన్ని కొలిమిలాగతండి అగ్ని వరకు ఉంటాడు ప్రభావం సమగ్ర వారి స్వభావాన్ని ఆ యొక్క దేవుడు మాట్లాడుతాం కళని మాట్లాడుతుంది. అగ్ని చూడదని వేదిక ప్రభావం అంతటా దేవుడు స్వరూపి దేవానికి కూటమి ఆధిపత్యని నలగొట్టబడాలి అగ్ని కాల్చబడాలి దేవానికి ప్రభుత్వని మేము పడుకోవాలి ఆరోగ్య పరిశుభ్రపరచబడి ప్రభుత్వని ఆరోగ్య ఎదురుగా దేవానికి ఈ రకాల ఆ దినాల ప్రవర్తన ఏ రీతిగా మాట్లాడుకోవచ్చు దేవుని రాకడం చెప్పి అది దొంగవనే వస్తున్నాడు వాతావరణం ఇష్టపడి ఆ దినాన్ని చూడబట్టి దేవుని ఎంతబడే వారి ఆ దినం మీరు చూసే వాళ్ళు వ్యక్తులుగా మీ రాక మీరు నిద్రిస్తున్న వాళ్ళు మీరు అహైతపరచుని మీరు బలపరచుకుంటూ మీకు మీ వెలుగు ఈ వాక్యాన్ని వాక్య భాగంలో మీరు మాట్లాడుకోవచ్చు. మీరు అనేక దేశాలు అనేక ప్రాంతాలు ఎంతో భయంకరమైన జీవితంలో ఉన్నాను. ఈ వాక్యం ఎదగలేని ఈ వాక్యాన్ని అనుసరించలేని మార్గం ఉన్నాను. ఎంతో భయంకర ఆ దేశంలో ఆ ప్రపంచం మీరు కరుణించండి అవి కూడా ప్రభావం ఆ యొక్క దేశాలు అంత ప్రాంతాలతో ఈ వాక్యాన్ని ఉంటాయి ఈ వాక్యాన్ని వెదజల్లడానికి అంటే ప్రభావ ఈ సవాల్సిన ప్రకటించడానికి చూపించిన ప్రభావం ఆ యొక్క పట్ల ఆ దేశాన్ని బట్టి సంకరించని వారు కూడా నీ వాక్యాన్ని ఈ శుభాన్ని ఈ మాటలు ఏమంటే వారు మీరు తలించే వారి ఎక్కడి మీరు అభివృద్ధి పరిచే వారికి పోతుంది ఆ యొక్క పట్ల ఆ యొక్క దేశాన్ని మీరు కట్టడానికి వారి బాగుంటుంది ఆ యొక్క నడిపించని పోతుంది ఆ యొక్క నీ వాక్యం ఆ యొక్క ప్రాంతాన్ని నీ వాక్యాన్ని వెదజేయడానికి సహాయించండి నీ స్వార్థం ప్రకటించడానికి సహాయించండి ప్రతి ఒక్కటి నీ వాక్యం ప్రకటించడానికి సహాయించండి దేవానికి
తీసుకున్న ఆ రీతిగా కొన్ని వాక్య భావనకు వాళ్ళతో మాట్లాడుతున్న బలపరుస్తుంది వాక్యాన్ని ప్రతి హృదయం ఫలింప చేసే ఏ వారానికి ఈ వాక్యాంశాన్ని నాకు ప్రవీణ చేసింది దేవానికి ప్రతి ఒక్కరు చేసుకుంటే ప్రతి ఒక్కరు దీవించండి ఆశ్రయించండి సమస్య విషయంలో జరిగించి నీకు ఉన్నాయా రక్షణ దీవించండి ఆస్వాదించండి ఆరాధించిన గడపని ఆటలు జ్ఞానం అనుభవించినట్టు మీకు నేనైతే దేవుని ఆశీర్వాదం విజ్ఞానం ప్రకటించడం వాళ్ళందరికీ దయచేసి మరి మా కొరకు అజయుడని చేసి తీసుకుంటున్న వెలుగు స్థితి ఈ ప్రార్థన మన దేవుని మన ప్రభువును రక్షకుడు